వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ముఖ్యంగా ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని రెండు నియోజకవర్గాలు, ఇక్కడ తెలంగాణలో హుజూరాబాద్, అలాగే ఆంధ్రప్రదేశ్లో బద్వేల్, కడప జిల్లా బద్వేల్, ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరిగింది. ఇవాళ పోలింగ్ బాగానే జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం బద్వేల్లో 60%, సుమారుగా 60%, కాస్త అటు ఇటుగా పోలింగ్ శాతం నమోదైంది. ఇంకా అక్కడక్కడ పోలింగ్ నడుస్తూనే ఉంది బూతుల్లో. అలాగే తెలంగాణ హుజూరాబాద్లో 78% వరకు పోలింగ్ నమోదైంది. ఇంకా చాలా బూతుల్లో ఓటర్లు ఉండడంతో కంటిన్యూ చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. అలాగే లాస్ట్ అవర్ అంతా కూడా కోవిడ్ పేషెంట్లు ఎవరైనా ఉంటే ఓటేసుకోవడానికి వాళ్ళకి స్పెషల్ ఒక 1 అవర్ కేటాయించారు. అది కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నట్టే ఉంది, అన్ని చోట్ల కాకపోయినా కొన్ని చోట్ల. సో ఇది చాలా ఉత్కంఠను కలిగించిన ఉప ఎన్నికలు ఈ రెండు. ప్రధానంగా హుజూరాబాద్ అయితే నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఎన్నిక ఇది. ప్రత్యేకించి ఇది రెండు పార్టీలు లేదా కొన్ని రాజకీయ పార్టీల మధ్య జరిగినట్టు కాకుండా కేసీఆర్ వర్సెస్ ఈటెల రాజేందర్ అన్నట్టుగా జరిగిన ఉప ఎన్నిక హుజూరాబాద్ అయితే. బద్వేల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే హఠాన్ మరణంతో ఆయన భార్యకే వైసీపీ టికెట్ ఇవ్వడం, అక్కడ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ, మరొక పార్టీ జనసేన అభ్యర్థులను పెట్టకపోవడం, బీజేపీ రంగంలో దిగింది. అయితే నిన్నటి వరకు ఏకపక్షమే అనుకున్నప్పటికీ కూడా చివరి నిమిషంలో బీజేపీ కాస్త కొంచెం పుంజుకొని పోటీ అయితే ఇవ్వగలిగింది అని చెప్తున్నారు అక్కడ. అసలు బీజేపీకి డిపాజిటే రాదు అన్న పరిస్థితి నుంచి కొంచెం దూకుడుతనాన్ని ప్రదర్శించింది. గొడవలు కూడా జరిగినాయి. సో 1,00,000 మెజారిటీ టార్గెట్ పెట్టుకున్న వైసీపీకి అది సాధ్యమా లేదా అన్నదే అక్కడ ప్రధానమైన ప్రశ్న తప్ప గెలుపు అనేది అక్కడ ఇష్యూ కాకపోవచ్చు. బద్వేల్లో హుజూరాబాద్ మాత్రం నువ్వా నేనా అన్నట్టుకు సాగింది. ఆల్మోస్ట్ పోలింగ్ అయిపోయింది. ఎగ్జిట్ పోల్స్ రావాల్సి ఉంది. ఇంకా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు 7:30 వరకు ఎగ్జిట్ పోల్స్, ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి వీల్లేదు. సో 7:30 తర్వాత ఆయా నియోజకవర్గాల్లో అంచనాలు వెలువడే అవకాశం ఉంది, ఎవరిది గెలుపు అనే దాని మీద. సో ముందుగా చర్చలోకి వెళ్లే ముందు హుజూరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్లు శ్రీనివాస్ అండ్ నవీన్ ఇద్దరు లైవ్లో ఉన్నారు. వారు రిపోర్ట్ చేస్తున్న ప్రాంతాల నుంచి ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ శ్రీనివాస్, ఏంటి పరిస్థితి అక్కడ? పోలింగ్ ఎంత శాతం నమోదైంది ఇప్పటి వరకు మీకున్న సమాచారం మేరకు? అలాగే ఇంకా ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ఇప్పటి వరకు 78% అని చెప్తున్నారు, కానీ మనం దుబ్బాక చూస్తే అర్ధరాత్రి వరకు ఒక రకంగా చెప్పారు, మరుసటి రోజు మధ్యాహ్నానికి కూడా పర్సంటేజ్ చెప్తూనే ఉన్నారు. సో ఎలా ఉండే అవకాశం ఉంది? సో 5 గంటల వరకే 76.2% నమోదైంది. ఇంకా 2 గంటలు, ఎందుకంటే లాస్ట్ 2 అవర్స్ని డెడ్లీ అవర్స్గా చూస్తారు. చాలా వరకు పోలింగ్కు వెళ్ళని వారందరినీ ఏరి మరి టీఆర్ఎస్ బీజేపీలు చివరి గంటలో పోలింగ్ స్టేషన్స్కు పంపించి మరి ఓట్లు వేశాయి. అంటే 76, ఈ లాస్ట్ 2 అవర్స్ మరో 15%, అంటే 90% వరకు పోలింగ్ పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు, అంటే 12 గంటల పాటు పోలింగ్ ఎక్కడా కూడా ఏ గంటలో కూడా తగ్గలేదు. ప్రతి గంట కూడా పెరుగుతూనే ఉంది. గతం కంటే ఈసారి ఎక్కువగానే పోలింగ్ నమోదైంది. సో ఈ నేపథ్యంలో పోలింగ్ పర్సెంటేజ్ పెరగటం రెండు పార్టీలు, అంటే బీజేపీ, టీఆర్ఎస్, రెండు పార్టీల నేతల్లో కొంత టెన్షన్ అయితే నెలకొంది. పెరిగిన పోలింగ్ పర్సెంటేజ్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది, ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే అంచనాల్లో ఆ రెండు పార్టీల నేతలు ఉన్నారు. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన నేతలంతా వివిధ మండలాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్లు నిర్వహించారు. బూతుల వారీగా పోలింగ్ పర్సెంటేజ్ వివరాలను కూడా తెలుసుకుంటూ ఉన్నారు. సో మొత్తంగా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఈ టెన్షన్ నవంబర్ 2 వరకు ఇలాగే కంటిన్యూ అవుతుంది. మీరు అన్నట్టు ఎగ్జిట్ పోల్స్ వచ్చే వరకు, ఎగ్జిట్ పోల్స్ వల్ల కొంత అంటే మైండ్ సెట్ కొంత మారుతుందేమో, కానీ ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు మాత్రం ఖచ్చితంగా అందరిలో టెన్షన్ అయితే నెలకొంది. పోలింగ్ పర్సెంటేజ్ పెరగటం ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే అంచనాల్లో రెండు పార్టీల నేతలు ఉన్నాయి. ముఖ్యంగా పార్టీలు అంటే బీజేపీ, టీఆర్ఎస్ అనే కంటే మీరు అన్నట్టు కేసీఆర్ వర్సెస్ ఈటెల రాజేందర్గానే ఈ ఎన్నిక జరిగింది. గత ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో ఇక్కడ
బీజేపీకి చాలా 1600 ఓట్లు మాత్రమే వచ్చాయి. సో ఈసారి అంటే ఇక్కడ బీజేపీ ఉన్నట్టుగా భావించటం కంటే ఈటల రాజేందర్ ఆ పార్టీ సింబల్గా పోటీ చేశారని మనం భావించాల్సి ఉంటుంది. సో మొత్తంగా రెండు పార్టీల నేతల్లో అయితే టెన్షన్ నెలకొంది. మరో 10-15 నిమిషాల్లో ఫైనల్ పోలింగ్ పర్సెంటేజ్ ఇచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో అయితే ఈ పోలింగ్ పర్సెంటేజ్ చివరి అంటే రాత్రి వరకు కొంత మళ్ళీ కన్ఫ్యూజన్ నెలకొంది. అధికారులు చివరి ఫైనల్ పోలింగ్ పర్సెంటేజ్ అని ఇచ్చిన తర్వాత మళ్ళీ చివరి నిమిషంలో ఇది అంటూ కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సో దానితో కొంత గందరగోళం అయితే నెలకొనే అవకాశం ఉంది. ఇప్పటికే ఏజెంట్లకు రెండు పార్టీల నేతలు ఏజెంట్లకు వారి ఉన్న పోలింగ్ బూతుల్లో కఠిన అంటే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో అజాగ్రత్తగా ఉండకూడదని ఇప్పటికే ఆదేశాలు సూచనలు కూడా జారీ చేశారు. సో ఈవీఎంల తరలింపు కాసేపట్లో మొదలు కాబోతోంది. పోలింగ్ దాదాపుగా ముగిసింది. కొన్ని గ్రామాల్లో మహిళలు ఇంకా కొన్ని పోలింగ్ బూతుల్లో ఉన్నట్లు మనకు సమాచారం అందుతోంది. వైద్య శాఖ అధికారులు మాత్రం పెద్దగా ఎవరు అంటే కరోనా పేషెంట్స్ ఎవరూ లేరు, అంతా 10 లోపు మాత్రమే ఉన్నారు. ఈ 10 లోపు కరోనా పేషెంట్స్ కూడా కొన్ని గ్రామాల్లోనే ఉన్నారు. కాబట్టి మిగతా 300 పోలింగ్ స్టేషన్లలో దాదాపు పోలింగ్ అయితే ముగిసింది. ఇక్కడ నార్మల్ ఓటర్స్గానే ఇంకా పోలింగ్ అంటే ఓటు హక్కు వినియోగించుకునేందుకు కొంతమంది లైన్లో ఉన్నారు. ఇక ప్రలోభాల విషయానికి వస్తే అంటే చివరి నిమిషం వరకు ప్రలోభాలకు ఓటర్లను గురి చేస్తూనే ఉన్నారు. 50 మంది 100 మంది పోలింగ్ ముందు రోజు నైట్ వరకు కూడా డబ్బు పంపిణీ కానీ మద్యం పంపిణీ కానీ ఇలాంటి చూడడమే జరిగింది. పోలింగ్ రోజు డబ్బులు పంపిణీ అనేది చాలా వెరీ రేర్. అది కూడా ఎక్కడన్నా ఒక్క చోట అరచోట జరుగుతాయి. కానీ ఇవాళ చాలా చోట్ల ఒకవైపు పోలింగ్ జరుగుతుంటే కూడా ఇంకో చోట డబ్బు పంపకాలు, అలాగే అపోయిడ్ అంటే ఇంకొక అభ్యర్థికి సంబంధించిన అనుచరులు వెళ్ళి ఆ డబ్బు పంచే వాళ్ళని పట్టుకోవడం, ఇవి చాలా ఎక్కువగా జరిగినట్టు కనపడుతుంది హుజురాబాద్లో. అంటే చివరి నిమిషం వరకు డబ్బు పంపిణీ జరిగిందనే అనుకోవచ్చు అన్ని చోట్ల. ఖచ్చితంగా జరిగింది సార్. ఎందుకంటే దాదాపు ఈ లంచ్ అవర్లో ఇంకా ఎక్కువగా జరిగింది. ఎందుకంటే మధ్యాహ్నం వరకు ఓటు హక్కు వినియోగించుకొని వారి డీటెయిల్స్ని రెండు పార్టీల నేతలు తెప్పించుకున్నారు. అంటే ఓటు హక్కు ఎందుకు వినియోగించుకోలేదనే ఆరా తీయటంతో పాటు కొన్ని గ్రామాల్లో కాలనీల్లో 50 నుంచి 100 మంది వరకు ఓటర్లను ఒకే చోట జమ చేసి వారందరికీ గంపగుత్తగా వేలం వేసినట్లు మనకు కొన్ని విజువల్స్ కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల మహిళలు పురుషులు ఎవరైనా ఆ ఓట్లను దాదాపు మధ్యాహ్నం లంచ్ తర్వాత ఈ కొనుగోళ్ల పర్వం ఇంకా కొనసాగింది. గంట క్రితం వరకు వీనవంక జమ్మికుంట మండలాల్లో కూడా ఈ ఓట్ల కొనుగోలు జరిగింది. దాదాపు గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. ఓటింగ్కి అంటే పోలింగ్కి ఒకరోజు ముందు రాత్రి మద్యం డబ్బు పంపిణీ చేయటం చూసాము. కానీ ఈసారి మాత్రం 4 రోజులుగా 26వ తేదీ నుంచే ఈ మద్యం డబ్బు పంపిణీ జరుగుతూనే ఉంది. ఓటుకి 6,000 దాదాపు సీల్డ్ కవర్ సోషల్ మీడియాలో. ఏ మండలాల్లో టీఆర్ఎస్ ప్రాబల్యం కనపడింది, ఏ మండలాల్లో ఈటెల రాజేందర్ ప్రాబల్యం కనపడింది? సో టీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి అనేక సార్లు చేసిన సర్వేల్లో హుజురాబాద్ టౌన్, జమ్మికుంట టౌన్ ఈ 2 మండలాల మీద ఎక్కువ ఆశలు పెట్టుకుంది. మిగతా మండలాల్లో ఇన్ఛార్జీల ద్వారా అంటే పోలింగ్ వరకు అక్కడ ఉన్న వ్యతిరేకతను, ఈటల రాజేందర్కు ఉన్న సన్నిహితులను కానీ లేకపోతే ఆ మద్దతు కానీ తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా అయితే కమలాపూర్ మండలం ఆయన సొంత మండలం. సో అక్కడ ఆయనకు ఎక్కువగా ఎడ్జ్ ఉండే అవకాశం కనిపిస్తోంది. వీనవంకలో కూడా 55-45 మధ్య పోటాపోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. నిన్నటి వరకు హుజురాబాద్ టౌన్ మీద టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. రిజల్ట్ రోజు కూడా ముందుగా ఫలితం వెలువడేది హుజురాబాద్ టౌనే ఉంటుంది. సో దీనిపైన ఎక్కువ ఆశలు పెట్టుకుంది. జమ్మికుంటలో మాత్రం ఒక 15 నుంచి 20% ఓటింగ్ని ఈటల రాజేందర్ తన వైపు తిప్పుకున్నారేమో అన్న అనుమానం ఆ పార్టీ నేతలు చేస్తున్నారు. టెలికాన్ఫరెన్స్లో కూడా కొంతమంది ఇన్ఛార్జీలు ఆ విషయాన్ని ఇప్పటికే అధిష్టానం పెద్దలకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈరోజు గొడవలు కూడా అక్కడే ఎక్కువగా జరిగాయి. స్థానికేతరులు సాయంత్రం వరకు డబ్బుల పంపిణీ కార్యక్రమాన్ని అక్కడే చేశారు. ఇది లంచ్ తర్వాత జరిగింది. అంటే ఒక 10-15% ఓటింగ్ని టీఆర్ఎస్ వైపు ప్లస్గా ఉన్న ఓటింగ్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం ఈటల రాజేందర్ చేశారు. సో ఆయనకై ఈ టీఆర్ఎస్కి జమ్మికుంట టౌన్, హుజురాబాద్ టౌన్ ఇవి 2 ప్లస్గా ఉండే అవకాశం ఉంది. కమలాపూర్
ఇల్లంతకుంట ఈ రెండు కూడా ఈటల రాజేందర్ వైపు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఇల్లంతకుంట మండలంలో చాలా తక్కువ ఓట్లు ఉంటాయి, అక్కడ 50-50 ఛాన్సెస్ ఉన్నాయని కొంత మనకు సమాచారం అందుతోంది. ఇక వీణవంక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి సంబంధించిన మండలం, అక్కడ కూడా దాదాపు కొన్ని గ్రామాలు ఈటలకు, మరికొన్ని గ్రామాలు గెల్లు శ్రీనివాస్కి అంటే టీఆర్ఎస్కి ఎడ్జ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. శ్రీనివాస్ ఒక్క నిమిషం లైన్లో ఉండండి, నవీన్ కూడా ఒకసారి మాట్లాడదాం. నవీన్, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎక్కడెక్కడ ఎలాంటి గొడవలు జరిగాయి అనేది పొద్దున్న నుంచి మనం చూస్తూనే ఉన్నాం, కానీ ఇది కొంచెం శృతిమించి జరిగినట్టుగా కనపడుతూ ఉంది. ఒకవైపు పాడి కౌశిక్ రెడ్డిని పోలింగ్ బూత్లో అడ్డుకోవడం, అలాగే ఇంకొక చోట తులా ఉమా బీజేపీ నేతను గెలు శ్రీనివాస్ యాదవ్ స్వగ్రామంలో అడ్డుకోవడం, చాలా చోట డబ్బులు పంచే వాళ్ళని ఇతర ప్రాంతాల నుంచి అక్కడ ఉండకూడదని తెలిసి కూడా ఉన్న నాయకులను కొంతమందిని పట్టుకోవడం, ఇవన్నీ చాలా జరిగాయి కదా. మీ అబ్జర్వేషన్ ఏంటి అనేది ఒకటి. రెండోది, ఎన్నికల సంఘం ఎక్కడా కూడా యాక్టివ్గా ఉన్నట్టు కనిపించలేదనే ఆరోపణలు ఉన్నాయి, దాని మీద ఏంటి? మీరు చెప్పినట్టు మీరు ముందుగా ఒక మాట చెప్పారు. ఈ ఎన్నికలు కేసీఆర్కు ఈటల రాజేందర్కు మధ్యన జరుగుతున్న ఎన్నికలుగా భావించవచ్చు అన్నారు. ఖచ్చితంగా అట్లాగే జరిగాయి. ఇది బీజేపీకి టీఆర్ఎస్కు జరిగిన ఎన్నికలు కాదు, ఇది ఖచ్చితంగా కేసీఆర్కు ఈటల రాజేందర్కు మధ్య జరిగిన ఎన్నికలుగానే మనం భావించాల్సి ఉంటుంది. 6 నెలల క్రితం ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుంచి ఇటు అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, ఈటల రాజేందర్ బీజేపీలోకి వచ్చిన తర్వాత బీజేపీ నేతలు కావచ్చు, మొత్తం ఫోకస్ పెట్టి హుజూరాబాద్ నియోజకవర్గాన్ని మొత్తం కూడా 5 మండలాలను కూడా ప్రచారం చేస్తూ వచ్చారు. ఎవరికి వారు ఇటు ఈటల రాజేందర్ తన సొంత ఇదితోటి, తన సొంత ఇమేజ్ తోటి ప్రజల్లోకి వెళ్ళినట్టు మనం ప్రచారంలో చాలా సందర్భాల్లో చూసాం. అయితే ఇది కాస్త ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ ఉధృతి బాగా పెరిగింది. మొత్తం అధికార టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గానికి 2 ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలుగా పెట్టింది. గతంలో అయితే ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేను, తర్వాత దానికి సంబంధించి అందరూ ఓవరాల్గా ఒక మంత్రిని అట్లా ఇన్ఛార్జీలుగా ఉండేది. కానీ ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టే మనం చెప్పాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ హుజూరాబాద్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి ఒక్కొక్క మండలానికి 2 ఎమ్మెల్యేల చొప్పున ఇన్ఛార్జీలుగా ఉంచారు. ఎట్లాగైనా గెలవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రచారం చేశారు. ఆ తర్వాత దళిత బంధు పథకం కూడా హుజూరాబాద్ ఎన్నికల ముందే తెచ్చారు. చాలా సందర్భాల్లో విపక్షాలు కావచ్చు, ఇతర పార్టీ నాయకులు కావచ్చు, దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ కోసమే తెచ్చారన్నటువంటి ప్రచారం జరిగింది. దానిని కేసీఆర్ కూడా ఒప్పుకున్నారు. ఓట్ల కోసం మేము పథకాలు తెస్తే తప్పేంటనేటువంటి విషయాన్ని కూడా ఆయన ఒప్పుకున్నట్టు సందర్భాలు మనం చూసాం. తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ ఏదైతే ప్రచారం ముగిసిందో, ఓరాహోరీ ప్రచారం జరిగింది. ప్రచారం ముగిసిన తర్వాత ఎప్పుడైతే 27వ తారీఖు ప్రచారం ముగినుంది, 26వ నుంచే ప్రలోభాల పర్వం స్టార్ట్ అయింది. కోట్లాది రూపాయల డబ్బు పంపిణీ ఇక్కడ జరిగింది. దాదాపుగా ఈ ఎన్నిక అత్యంత ఖరీదైనటువంటి ఎన్నికగా చెప్పుకోవచ్చు. వెంకటకృష్ణ గారు దాదాపుగా 1000 కోట్లు, ఇరు పార్టీలు కలిసి దాదాపుగా 1000 కోట్లు మనం ఖర్చు చేశాయనేటువంటి ఒక అంచనా అయితే మనకు అందుతూ ఉంది. ఎందుకంటే చాలా ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ప్రచారానికి కావచ్చు, ప్రలోభాలకు తెరలేపినట్టు సందర్భంలో కావచ్చు, కోట్లాది రూపాయలు ఖర్చు చేసినటువంటి పరిస్థితి. ఈ ఖర్చు చేయడంలో టీఆర్ఎస్ పార్టీ కొంత ప్లాన్డ్గా వ్యవహరించినట్టు మనకు అర్థమవుతోంది. ఎందుకంటే ప్రచారానికి ఒక 2 రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత తెల్లారి ఎన్నికలు అనగా డబ్బు పంపిణీ జరిగేది. ఏ ఎన్నికలోనైనా మనం చూస్తున్నాం. కానీ 3 రోజుల ముందే ఆల్రెడీ డబ్బు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచినటువంటి కవర్లను ఒక 2 గంటల్లోనే దాదాపుగా 120 కోట్ల రూపాయలను 2 గంటల్లోనే ప్రతి గ్రామానికి, ప్రతి ఓటరుకు అందించేటువంటి కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేశారంటే మనం వాళ్ళు ఎంత పకడ్బందీగా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అది తెలిసిన తర్వాత బీజేపీకి సంబంధించి ఈటల రాజేందర్ వర్గం కూడా అలాగే డబ్బు పంపిణీ చేసింది. కాకపోతే వాళ్ళు 6,000 పంచితే వీళ్ళు 1,500 పంచినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే కొంత టీఆర్ఎస్ నాయకులు దాదాపుగా 1,50,000 ఓటుకు వాళ్ళు అంచనా వేసి వాళ్ళు డబ్బు పంపిణీ చేశారు. కొన్ని చోట్ల స్థానిక నాయకులకు ఆ ఓటర్కు పడనటువంటి చోట్ల డబ్బు పంపకాలు జరగకపోవడంతో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం. అయితే ఇవాళ ఎన్నికను పరిశీలించినట్లయితే ఎన్నికలోకి వస్తున్న
ఓటు వినియోగించుకోవడానికి వస్తున్నప్పుడు, ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నప్పుడు కూడా డబ్బు ముట్టనటువంటి వారు, ఇంకా కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి వారిని అందరినీ కూడా జమ చేసి మన కొలిగ్ శ్రీనివాస్ చెప్పినట్టు ఒక దగ్గర మొత్తం కూడా మొత్తం కులాల వైజ్గా, తర్వాత వాళ్ళ సంఘాల వైజ్గా చేసి డబ్బు పంపిణీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే ముందు కూడా డబ్బు పంపిణీ జరిగింది. చాలా చోట్ల ఆ డబ్బు పంపిణీని మరో పార్టీ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది. చాలా ఘర్షణపూరితమైనటువంటి సందర్భాలు జరిగాయి. ఎలక్షన్ కమిషన్ కొద్దిసేపు సిఈసి గారే కొద్దిసేపు, చీఫ్ ఎలక్షన్ కమిషన్ కొద్దిసేపు ఇక్కడే ప్రకటించారు. 88 కంప్లైంట్ డబ్బు పంపిణీకి సంబంధించి 88 కంప్లైంట్స్ తన వద్దకు వచ్చాయని చెప్పారు. దాన్ని సీరియస్గా తీసుకొని విచారణ చేస్తామని కూడా చెప్పారు. ఒక గంటకు ముందు పోలింగ్ ముగుస్తుందనగా కూడా 6 గంటల సమయంలో కూడా ఇటు గూడూరు, కమలాపూర్ మండలాల్లో డబ్బు పంపిణీ చేస్తూ దొరికినటువంటి సందర్భాలు ఉన్నాయి. మొత్తంగా ఓవరాల్గా ఇది డబ్బు చుట్టూ, ఎక్కువగా ప్రలోభాల చుట్టూ ఉప ఎన్నిక తిరిగిందని చెప్పుకోవాలి. ఈ రెండు పార్టీలు కూడా టీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. వెంకటకృష్ణ. రైట్ నవీన్, థ్యాంక్ యూ వెరీ మచ్ నవీన్. ఇక ఎగ్జిట్ పోల్స్ రెడీ అయినాయి. ఎనీ మూమెంట్ ప్రకటించడం అంటే అవి నిజాలు అవుతాయా, అబద్ధాలు అవుతాయా, ఎవరి ఊహలు ఎలా ఉంటాయా అనేది ఒక ఇదైతే ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం అనేది కొన్ని సంస్థలకి పోలింగ్ జరిగిన ప్రతిసారి ఆనవాయితీ. వాటిని బట్టి అక్కడున్న వాతావరణాన్ని అంచనా వేస్తూ ఉంటారు. హుజురాబాద్ చాలా పోటాపోటీగా జరిగింది, బద్వేలు లాగా ఏకపక్షంగా అయితే లేదు. కానీ ఈ పోటాపోటీలో ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయి, పార్టీలు ప్రత్యేకించి అధికార పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న అధికార పార్టీ ఎలా ప్రవర్తించింది, రాష్ట్రంలో తెలంగాణలో అధికారంలో ఉన్న అధికార పార్టీ ఎలా ప్రవర్తించింది, అట్ ది సేమ్ టైం కడప జిల్లా బద్వేల్లో జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ ఎలా ప్రవర్తించింది, బీజేపీ అభ్యర్థి బీజేపీ ఎలా ప్రవర్తించారు, ఈ అంశాల మీద చర్చించాం. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ఇప్పటి వరకు 2 సంస్థలు రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్స్ నా చేతిలో ఉన్నాయి. కానీ ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఇంకొక 10 నిమిషాల వరకు అనౌన్స్ చేయడానికి వీల్లేదు. కాబట్టి ప్రస్తుతానికి సస్పెన్స్ని కంటిన్యూ చేద్దాం, ఎగ్జిట్ పోల్స్ సస్పెన్స్ని. హుజురాబాద్ అండ్ బద్వేల్లో ఈ ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి అందరికీ తెలిసింది. దాన్ని పదే మాట్లాడుకోవడం పక్కన పెడితే, హుజురాబాదులో ఎన్నికలు జరిగిన తీరు మాత్రమే ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తుంది. ఎంత కాస్ట్లీ ఎలక్షన్ అంటే, మామూలుగానే భారతదేశంలో అత్యంత ఖర్చు పెట్టే రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో పోటీపడి రాజకీయ పార్టీలు ఓట్లు కొంటున్నాయని అందరికీ తెలిసిందే. కానీ హుజురాబాద్ ఈసారి 100 కోట్ల రూపాయలు, సరే ప్రభుత్వం ప్రకటించిన పథకాలు, దళిత బంధు, ఇవి కాసేపు పక్కన పెడదాం. అది పక్కన పెడితే కేవలం ఓట్లు కొనడానికే 250 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఖర్చు పెట్టారు అని అంటే నిజంగా అది తలుచుకుంటేనే భయం వేసే పరిస్థితి. పైగా 4 రోజుల ముందు నుంచే మొదలైన ఈ కొనుగోలు కార్యక్రమం ఒకవైపు ఓట్లు పోలింగ్ జరుగుతుంటే కూడా కంటిన్యూ అయ్యింది అని అంటే, బూతులకు వెళ్ళే వాళ్ళను కూడా డబ్బులు ఇచ్చి కొనే ప్రయత్నం చేశారు అని అంటే, ఇది ఎటుపోతుంది డెమోక్రసీ అనేది ఆలోచింపదగ్గది, అందరినీ ఆందోళనకు గురి చేస్తున్న అంశం. సో ఓవరాల్గా హుజురాబాద్లో పోలింగ్ జరిగిన తీరు, ఓట్ల కొనుగోలు, అలాగే ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులు అక్కడుండి ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం, భయపెట్టే ప్రయత్నం, ఇలాంటివన్నీ ఇవాళ ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఆ చర్చలో మనం వెళ్దాం. ముందుగా హుజురాబాద్, ఆ తర్వాత బద్వేలు కూడా చూద్దాం. దీంట్లో మనతో చర్చలో పాల్గొంటున్నారు కొనగాల మహేష్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే నరసింహారెడ్డి గారు, ఒంటెద్దు నరసింహారెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ విశ్లేషకులు. వారిని అలాగే అనాల్సి వస్తుంది, టీఆర్ఎస్ విశ్లేషకులని అనాల్సి వస్తుంది. రైట్. అలాగే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి గారు అండ్ మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు, రాయలసీమ హక్కుల వేదిక అధ్యక్షులు మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా రాకేష్ రెడ్డి గారు, ఏంటి హుజురాబాద్ మీద ఎన్నికలు జరిగిన తీరు మీద మీ ఒపీనియన్ ఏంటి? బీజేపీ ఏం ఫీల్ అవుతోంది, అలాగే అంచనా ఏంటి? హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ అఖండమైనటువంటి విజయాన్ని సాధించబోతుంది. వాళ్ళు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు బీసీ కమిషన్ చైర్మన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, కౌశిక్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ పదవి, ఆ తర్వాత దళిత బంధు ప్రయోగము, ఇట్లా రకరకాల ప్రయోగాలు చేసి మొత్తం హరీష్ రావు మొత్తం అబద్ధాలు మాట్లాడుతూ అబద్ధాల రావుగా పేరుగాంచి ఎన్నో కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా
ప్రజలను బెదిరించినా అదిరించినా పూర్తిగా అధికార దుర్వినియోగం చేసినా పోలీసులను తొత్తులుగా మార్చుకున్నా కూడా ఈరోజు హుజురాబాద్ ప్రజలు కేసీఆర్ కు ఉరితాడులు పేనారు. ఉమ్. టిఆర్ఎస్ పార్టీ కుక్కలు చెప్పిన విస్తరలాగా అయిపోయినారు. మీకు ఇప్పుడు ఎగ్జిట్ పోల్ లో ప్రూవ్ అవుతుంది, ప్రూవ్ అవుతుంది మీకు. ఎన్ని రకాల కుట్రలండి, కుతంత్రాలండి. ఒక్క బక్కపలిచినటువంటి ఈటల రాజేందర్ మీద ఇన్ని ప్రయోగాల, ఒక్క ఎన్నిక కోసం ఇంత గట్టి గరుస్తారు. చాలా దుర్మార్గంగా ఈ ఎలక్షన్ జరిగింది. ఇంత జరుగుతుంటే అధికారులు కానీ మీరేమి కాళ్ళు చేతులు కట్టుకొని కూర్చోలేదు కదా. వాళ్ళు దుర్మార్గం చేస్తుంటే మీరేమన్నా తపస్సు చేసుకుంటానో లేకపోతే ఇవేం చేసుకుంటూ కూర్చున్నారా? మీరు కూడా ఇంతో అంత మీ స్థాయిలో మీరు చేశారు కదా. మేము అదే అంటున్నాం, అధికారులు పోలీసులు స్పందించకపోయినా అక్కడ హుజురాబాద్ ప్రజలు ఈరోజు మీరు చూసారు, టీవీలలో చూసిన హుజురాబాద్ ప్రజలే ఈరోజు ఎమ్మెల్యేల పిఏలను, అక్కడ టిఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళను గురవర గుంజుకొచ్చి వాళ్ళు చేసేటువంటి అక్రమాలను ప్రపంచానికి చాటి చెప్పింది. హుజురాబాద్ ప్రజల చైతన్యానికి మేము చేతులెత్తి దండం పెడుతున్నాం. నిజంగా చాలా గొప్ప వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు. ఇంత నానా హింసలు పెట్టినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా దేనికి కూడా లొంగలేదు. వాళ్ళు వీరోచితమైనటువంటి పోరాటం చేసి చూపెట్టిండు. ఎస్, భారతీయ జనతా పార్టీ తప్పకుండా రివోల్ట్ అయింది. ఈ అక్రమాలకు వ్యతిరేకంగా తప్పకుండా మేము పనిచేస్తాము, ప్రపంచానికి చాటి చెప్పినాము. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఏ విధంగా ఎలక్షన్స్ మ్యానిపులేట్ చేస్తుండే, ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని నడి మధ్యాహ్నం వాళ్ళు హత్య చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మేము చాటి చెప్పినాం. తప్పకుండా మా బాధ్యత అది. కానీ ఒక్కటి చెప్పండి రాకేష్, ఒక్కటి చెప్పండి. అఫ్ కోర్స్ ఇప్పుడు నేను అడిగే ప్రశ్న కొంచెం మిమ్మల్ని ఏమన్నా హర్ట్ చేస్తుందేమో, ఐ డోంట్ నో. ఇప్పుడు ఎన్నికలో అది గెలుపైనా ఓటమైనా అది ఈటెల అకౌంట్లోకి పోయేటట్టే ఉంది, కానీ బీజేపీ అకౌంట్లోకి వచ్చేటట్లేదు కదా. ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఈ క్వశ్చన్ ఏం మాకు కొత్త ఏం కాదు. గతంలో దుబ్బాకలో రఘునందన్ రావు గారు పోటీ చేసినప్పుడు ఇది రఘునందన్ రావు గారు గెలుపు కానీ బీజేపీ గెలుపు కాదని చెప్పి ఆ రోజు మాట్లాడిండు. ఇప్పుడు కూడా ఎట్లా బీజేపీ గెలుస్తుందనే ఉద్దేశంతోనే మళ్ళీ అదే వైఖరి స్టార్ట్ చేశారు. ఏంటి, బీజేపీ గెలిస్తే ఇది బీజేపీ గెలుపు కాదు, ఇది ఈటల గెలుపు అని మాట్లాడడం. ఇది ఎవరు స్టార్ట్ చేస్తేనో నేను అడగడం లేదు ఈ క్వశ్చన్, నేనే అడుగుతున్నా. ఇట్స్ మై ఓన్ క్వశ్చన్. నేను అదే అంటున్నాను. హూ ఇస్ ఈటల? ఈటల ఇస్ బీజేపీస్ క్యాండిడేట్. ఆఫ్ కోర్స్ బీజేపీ సింబల్ మీద పోటీ చేశారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని నమ్మి వారు బీజేపీలో జాయిన్ అయ్యారు. వారు బీజేపీ సింబల్ మీద పోటీ చేసిండు. వారు బీజేపీ అగ్ర నాయకులు. కాబట్టి ఇప్పుడు ఈటల రాజేందర్ గారు గెలిస్తే బీజేపీ గెలిచినట్టే. నేను ఆ రోజు టెక్నికల్ గా అంతేలే, ఈటల రాజేందర్ గారు గెలిస్తే బీజేపీ గెలిచినట్టే, ఈటల రాజేందర్ గారు గెలిస్తే త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయినట్టే. అది కూడా అది ఒప్పుకుంటాం. కానీ అక్కడ హుజురాబాద్ జరిగిన పోరు మాత్రం ఇట్లా ఉందనేది ఒక చర్చ, అంతే. అంతమించి వేరే దాన్ని ఏదో పొడిగించే ఇదని కాదు. బట్ ఒక చర్చ అయితే ఉంది రాజేందర్ వల్లనే. ఎందుకంటే 1600 ఓట్లున్న బీజేపీ ఇవాళ 1,00,000 పైన ఓట్లు సాధించాలి అని అంటే రాజేందర్ కాబట్టి వస్తుంది తప్ప అదర్వైజ్ చాలా హైలీ ఇంపాసిబుల్ సిచ్యువేషన్ ఫర్ బీజేపీ కదా రాజేందర్ లేకపోతే. రైట్, ఓకే, లీవ్ ఇట్ దేర్. ఈటల రాజేందర్ గారి వ్యక్తిత్వం చాలా గొప్పది, గొప్ప సర్వీస్ చేశారు. ప్రజల హృదయాల్లో వారు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థానాన్ని సంపాదించారు. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. రైట్, ఓకే. ఒక్క నిమిషం రాకేష్ నరసింహారెడ్డి గారు, ఒకటైతే వాస్తవం, టీఆర్ఎస్ ఎంత కొన్నది, బీజేపీ ఎంత కొన్నది పక్కన పెడితే ఇద్దరు కొనే ప్రయత్నం చేశారు, కొన్నారు, నిర్వివాదాంశం ఇది. కాకపోతే ఎస్, టీఆర్ఎస్ కొంచెం పెద్ద మొత్తంలో బలమైన పార్టీ కాబట్టి బహిరంగ సభలోనే చెప్పినారు కదా, ఆర్థికంగా మనం వీఆర్ వెరీ స్ట్రాంగ్ అని చెప్పినారు కదా, కాబట్టి కొంత దూకుడుగా కొనుగోలు జరిగింది. బీజేపీ వైపు నుంచి అంత దూకుడు లేకపోయినా వాళ్ళ వైపు కొనుగోలు కూడా జరిగింది. కానీ ఇవాళ మాత్రం టీఆర్ఎస్ నేతలు ఎక్కడికక్కడ బూతుల దగ్గర ఆ ప్రాంతం కాని వాళ్ళు, దూర ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉండకూడదు, లెక్క ప్రకారం ఉండి ఇంకా ఏదో చేయాలనే ప్రయత్నం. దాన్ని అక్కడ లోకల్గా ఉన్న బీజేపీ వాళ్ళ, కాంగ్రెస్ వాళ్ళ ఓటర్లైనా పక్కన పెడితే పట్టుకునే ప్రయత్నం, గొడవలు. ఎందుకు ఇంత జరిగింది? టీఆర్ఎస్ ఇంత నిజానికి ఈ టీఆర్ఎస్కున్న అంగబలం, అర్ధబలం వీటి స్థాయికి అది జరగాల్సిన అవసరం లేదు. మరి ఐ డోంట్ నో వై ఇట్ హ్యాపెన్. వాస్తవంగా మీరు అన్నట్టు ఏంటంటే రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టయినా ఇప్పుడు ఈ ఎన్నికలు ఎవరు ఆధ్వర్యంలో జరిగినాయి అనేది మనం మర్చిపోకూడదు వెంకటకృష్ణ గారు. ఇవి కేంద్ర ఎన్నికల సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికలు. హుజూరాబాద్తో పాటు బద్వేల్తో పాటు దేశంలో పలు చోట్ల, ఇంకా మా మధ్యప్రదేశ్లో, హర్యానాలో చాలా చోట్ల దాదాపు ఒక
పదుల సంఖ్యలో జరిగిన ఎమ్మెల్యేలకు ఎంపీలకు జరిగిన ఉప ఎన్నికలు ఇవి. కాబట్టి దీన్ని నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎన్నికలు ఇవి. రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎన్నికలు కావు ఇవి. ఏది జరిగినా ఏది చేసినా నిర్వహణ చేసినా ఏది చేసినా కానీ బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘాన్ని. అంతే కదా. ఒక్కొక్కసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రతి అధికారులు అందరూ కూడా కలెక్టర్ అయినా పోలీస్ అయినా రెవెన్యూ అధికారమైనా ఏదైనా కేంద్ర ఎన్నికల సంఘంలో కింద పనిచేయవలసిందే. వాళ్ళు ఇండిపెండెంట్గా వ్యవహరించడానికి లేదు. మొన్న ఒక సిఐని ట్రాన్స్ఫర్ చేసినారు హుజూరాబాద్ నుంచి. ఎవరు చేసినారు? కేంద్ర ఎన్నికల సంఘాల ఆధ్వర్యంలో సిఐ ట్రాన్స్ఫర్ అయినాడు అనుకుందాం. ఇంకొక ఎంబర్ ఏమైనా ట్రాన్స్ఫర్ చేసినా ఏది చేసినా వాళ్ళు చేయవలసిందే. అది సపరేట్గా కలెక్టర్ అధికారాలు, సపరేట్గా ఆర్డీఓకి అధికారాలు, సపరేట్గా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అధికారాలు ఏమి ఉండవు ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. కాబట్టి ఎవరు చేసినా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన ఎన్నికల మీద జరిగే చర్చను మనము అట్లాగే చూడాలి తప్పితే మనం వేరే తీరుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసింది. రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు పోలీసులు ఎవరి చేతులు ఉంటారు? కేంద్ర ఎన్నికల సంఘం చేతిలో ఉంటారు. వారు మర్చిపోతున్నారు కేంద్ర ప్రభుత్వం వారిది ఉంది అక్కడ. మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయగలుగుతారు అధికారులను, పోలీస్ అధికారులను కానీ మిగతా వాళ్ళని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఎందుకంటే స్పెషల్ అబ్జర్వర్స్ వచ్చినారు, కేంద్ర బలగాలు వచ్చినాయి 10 రోజుల ముందే. విపరీతమైన అడుగున కేంద్ర బలగాలు దిగినాయి. ఇవన్నీ ఎందుకు, ఎవరి ద్వారా వచ్చినాయి? ఇవన్నీ కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది కాబట్టి వారి ద్వారా వచ్చినాయి. కాబట్టి ప్రభుత్వం నిర్వహించే ఎన్నికలు కావు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కాంప్లైంట్స్ ఇరువైపుల నుంచి వచ్చినాయి. ఆ కాంప్లైంట్స్ మీద విచారణ జరుపుతారు. ఈ లోపు ఏమన్నా ఘర్షణలు జరిగినాయంటే సాయంత్రం వరకు ఏమన్నా రీపోలు ఉంటే అది కూడా డిక్లేర్ చేస్తారు. ఇవన్నీ ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతున్న అంశాలు. ప్రభుత్వం నిర్వహించే ఎన్నికలు అని ఎవరు అనడం లేదు, నో డౌట్. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కాదు. అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే ప్రభుత్వం. నేను అనేది ఏంటంటే రాష్ట్ర ఎన్నికల సంఘం అంటే రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు సంబంధించిన అంశాలు. ఇది కేంద్ర ఎన్నికలు, ఇంకా చాలా ఎన్నికలు రాజ్యాంగం పరిధిలో రాజ్యాంగ సంస్థగా ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపత్తి ఉన్న సంఘం నిర్వహించే ఎన్నికలు ఇవి. రెండవది ప్రతిపత్తి దానికి లేదు అని కేసీఆర్ గారు విమర్శించేశారు, అయిపోయింది, హెచ్చరిస్తున్నారు. రెండవది ఇవన్నీ రాష్ట్రంలో ఉన్న అధికార యంత్రాంగాలు మొత్తం కూడా అన్ని వ్యవస్థలన్నీ కేంద్ర ఎన్నికల చేతుల్లోకి వెళ్ళిపోతాయి. ఫస్ట్ నుంచే వెళ్ళిపోయినాయి అవి. అక్కడ ఎవరు చేసినా ఏం చేసినా వాళ్ళు చేయవలసిందే. అది ఓకే. కంప్లైంట్స్ వస్తున్నాయి, రిటర్నింగ్ అధికారి ఉంటారు, వాళ్ళు చేస్తారు రేపు అది. కాబట్టి బయట వ్యక్తులు ఉన్నారు, ఎవరున్నారు ఏంటి అనేది ఆ డీటెయిల్స్ మనకు అంతగా తెలియదు. కాబట్టి టీవీలలో మీ దాంట్లో వచ్చినా ఇంకా వేరే టీవీలలో వచ్చినా కానీ కొన్ని చోట్ల బీజేపీ నాయకులు ఉండండి, కొన్ని చోట్ల టీఆర్ఎస్ నాయకులు ఉండండి వస్తున్నారు, వాళ్ళని పంపిస్తున్నాం అని చెప్తున్నారు, నడుస్తుంది కథ. కానీ ఇంత టీఆర్ఎస్ పార్టీ ఒకటే ఏదో అక్రమాలకు వాళ్ళు అన్నారు. కానీ మీడియా కానీ న్యూట్రల్స్ కానీ అనే పరిస్థితి లేదు. కాకపోతే ఒకటి వాస్తవం, మీరు 10 రూపాయలు ఇస్తే వాళ్ళు 3 రూపాయలు 4 రూపాయలు గారు ఖర్చు విషయంలో నేను చెప్తున్నాను, ఏ అభ్యర్థి అయినా అసెంబ్లీకి ఎమ్మెల్యే గారు 25 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి లేదు. రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నికల సంఘానికి అఫిడవిట్ ఇస్తారు. అది కేంద్ర ఎన్నికల సంఘం ఒప్పుకుంటుంది. అది మరి మీరు ఇప్పుడు చర్చిస్తారు. మీరు అభ్యర్థి కాదు, నేను అభ్యర్థిని కాదు, ఈ ప్యానెల్లో ఉన్న ఎవరు అభ్యర్థులు కాదు. అభ్యర్థులు నేను ఇంత ఖర్చు పెట్టినా అని చెప్తే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. కానీ ఒక గట్స్ ఉన్న జర్నలిస్ట్ గా నేనైతే చెప్తా, ఓటుకు 6,000 నుంచి 15,000 వరకు ఇచ్చారు టీఆర్ఎస్ అని నేను చెప్తున్నా. నాకు అనవసరం అసలు ఎన్నికల సంఘం సుమోటే సార్. రోడ్ల మీద పంచితే నిజంగా ఎన్నికల సంఘానికి కళ్ళు ఉంటే ఇద్దరు అభ్యర్థులు డిస్క్వాలిఫై అవుతారు, 2 పార్టీల అభ్యర్థులు డిస్క్వాలిఫై అవుతారు. ఈ మధ్య కాలంలో నాకు తెలిసి పోయిన 2 సంవత్సరాల క్రితం జరిగిన ఒకే ఎన్నిక భారతదేశంలో ఈ మధ్య కాలంలో ఒక 10 సంవత్సరాల నుంచి చూస్తున్న ఎన్నికల్లో ఒక ఆర్కే నగర్ ఎన్నిక తమిళనాడులో ఒక్కటే, దినకరన్ నిలబడేది ఒక్కటే ఎన్నికల సంఘం క్యాన్సిల్ చేసింది. అవి 200 కోట్లు ఒకే దగ్గర 100 కోట్లు 150 కోట్లు పట్టుబడ్డది. కాబట్టి తమిళనాడు పట్టుబడ్డారు, ఇక్కడ పట్టుబడ్డారు అంతే. దినకరన్ మళ్ళీ నిర్వహించినారు ఎన్నికలు, అదొకటి నిర్వహించినారు. పెద్దగా 4 కోట్లు 3 కోట్లు పట్టుబడ్డాయి సార్. అంటే నాట్ ఈవెన్ 1%, 300 కోట్లు 3 కోట్లు దొరికాయి, అంటే 1% దొరికాయి. రైట్ మహేష్ గారు, మీరు స్పెక్టేటర్ గా ఉన్నారు మధ్యలో, మీ అభ్యర్థిని పెట్టినప్పుడు స్పెక్టేటర్ గా ఉన్నారు కదా, ఎలా జరిగింది హుజూరాబాద్ ఎలక్షన్? మీ అంచనాలు ఎలా ఉన్నాయి? బేసిక్ హుజూరాబాద్ ఉప ఎన్నిక అనేది తెలంగాణలో ప్రజాస్వామ్యం ఏ స్థాయిలో దిగజారిపోయిందని చూపడానికి ఇది ఒక స్టాండర్డ్ ఎగ్జాంపుల్, క్లాసిక్ ఎగ్జాంపుల్. ఎంటైర్ నేషన్కి మనం దేనిలో ఫస్టో లాస్టో కేసీఆర్ చెప్తారు కదా, తెల్లాలేస్తే దానిలో ఫస్ట్ దీనిలో ఫస్ట్ మనమే నెంబర్ 1. అట్లా ఈ అవినీతి సొమ్ము పంచటంలో ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసి దిగజార్చడంలో మనం ఈరోజు నెంబర్ 1 స్థానంలో నిలిచినాము. దాంట్లో
చెప్పాల్సిన అవసరమే లేదనుకోండి. మీరు ఇందాక అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ అనేది ఈ ఎన్నిక మట్టుకు మాత్రం మరి ఏ కారణాల చేతనో కండ్లు ఉండి లేనట్టుగా బిహేవ్ చేసింది అనేది వాస్తవం. ఎందుకంటారా, మేము ఇది ముందే ఊహించినాం ఈ రకంగా. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాటజిక్గా ముందే కలెక్టర్ని మార్చింది, ముందే ఎస్పీని మార్చింది, ముందే సిఐలను ఎస్ఐలను వాళ్ళకి నచ్చని వాళ్ళని అందరిని అక్కడి నుంచి తీసేసింది. ఒక రకంగా వీళ్ళు మళ్ళీ స్కీములు ప్రభుత్వ పథకాల పేరుతోని వాళ్ళ సొంత పార్టీ జెడ్టీసీలను, ఎంపీటీసీలను, ఎంపీపీలను, సర్పంచ్లను, వార్డు మెంబర్లను కూడా కొనుక్కున్నారు, కౌన్సిలర్లను కూడా కొనుక్కున్నారు. ఏది ఈటలతో 4-5 నిలబడితే వాళ్ళని కూడా. వాళ్ళు ఒక రకమైన రాజకీయం చేస్తే ఈటల రాజేందర్ గారు ఇంకో రకమైన రాజకీయం. ఆయన ఎందుకు బయటకు పోయిండో చెప్పడు, ఆయన ఎందుకు బయటకు పంపించారో చెప్పరు. అది కాకుండా నా మీద కుట్ర చేసిండ్రు, నాకు అన్యాయం జరిగింది అనే సెంటిమెంట్ వాడే ప్రయత్నం చేసిండ్రు. సో ఒక దిక్కు డబ్బు, రాజకీయాలలో ఎన్ని రకాల టక్కుటమార విద్యలు ప్రయోగించాలో అన్ని రకాల టక్కుటమార విద్యలు అందరు ప్రయోగించారు. అవన్నీ ముందుగానే ఊహించి వీళ్ళు పంచబోయే డబ్బులు, పంచుతున్న డబ్బులు ఇవన్నీ మాకు ఒక అవగాహన వచ్చిన తర్వాతనే మేము కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక ఫిర్యాదు చేసినాం. అయ్యా మీరు తమిళనాడులో ఆర్కే నగర్ ఉప ఎన్నికలు ఎట్లయితే, అన్నానగర్ ఉప ఎన్నికలు ఎట్లయితే మీరు క్యాన్సిల్ చేసిండ్రో ఈ ఎన్నికలను కూడా క్యాన్సిల్ చేయండి. డబ్బు ఏర్లై పారుతుంది, మద్యం ఏర్లై పారుతుంది. దసరా వస్తే వీళ్ళే సెలబ్రేట్ చేస్తుండ్రు, ఏ పండుగ వచ్చినా వీళ్ళే సెలబ్రేట్ చేస్తుండ్రు. సో ఈ రకంగా డబ్బు మద్యంతో మొత్తం హుజరాబాద్ ఏర్లై పారుతుంది. ఈ ఎన్నిక రద్దు చేయండి కొంతకాలానికి, తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలకు కూడా ఒక చాయిస్ అనేది ఉంటుంది ఎంచుకోవడానికి అని చెప్పి మేము విజ్ఞప్తి చేసినాం. కానీ తమిళనాడు తరహాలో అక్కడ బీజేపీ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వెంటనే యాక్షన్లోకి దిగిపోయింది ఎన్నికల సంఘం. ఆ ఎన్నికను రద్దు చేసేసి సరే తర్వాత మళ్ళీ ఎన్నికలు నిర్వహించారు. మళ్ళీ ఆయన జయలలిత పార్టీ నుంచి గెలిచిండు, అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ ఈటల రాజేందర్ గారు ఆ బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి సీరియస్ కంటెండర్ ఉన్నారు కాబట్టి ఈ ఎన్నికను ఇంకో 4 రోజులు రద్దు చేసే పరిస్థితి ఉంటే సెంటిమెంట్లు దూరం అవుతాయి కదా, సెంటిమెంట్ చల్లారుతుంది. కాబట్టి బీజేపీ సజెషన్ మేరకు బిహేవ్ చేసిందా? మరి హుజరాబాద్ భారతదేశంలో హుజరాబాద్ భాగం కాదా, తెలంగాణ రాష్ట్రం భాగం కాదా? ఇక్కడ జరుగుతున్న ధన ప్రవాహం ఎందుకు కనబడతలేదు? ఎక్కడిది హైదరాబాదులో ఒక ప్రైవేటు, ఐ డోంట్ వాంట్ టు నేమ్, బట్ ఒక ప్రైవేటు ఇది డ్రగ్స్ కంపెనీకి దొరికిన 150 కోట్లు దేనికి రెడీగా పెట్టిండ్రు? బాగాలే ఉంది. అంతే మరి వాళ్ళు వీళ్ళు రియల్ ఎస్టేట్ పార్ట్నర్స్. ఎవరి దగ్గరనైతే ఫ్లాట్లలో బీరువాళ్ళల్లో కట్టలుగా మనం చూసినాం కదా. వాళ్ళు వీళ్ళు ఇప్పటి వరకు విన్నది అది ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన లింక్స్ అని ఇప్పటి వరకు కాదని ఎవరన్నా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న పార్టీ అధికారంలోకి రావడానికి ఈయన పంపలేదా? ఇది మనకు తెలియదా? దొరకలేదంటే హుజరాబాద్ లో దొరకలేదు కానీ హైదరాబాద్ లో వేల కోట్లు పట్టించుకుంటలేదు. మన దగ్గర ఇప్పుడు ఇంకొక సంస్థకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ కూడా యాడ్ అయింది. మొత్తం ప్రస్తుతం నా చేతిలో 3 సర్వే సంస్థలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ హుజురాబాద్కు సంబంధించి రెడీగా ఉన్నాయి. ఇంకొక సంస్థకు సంబంధించిన పోల్ కూడా మరి కాసేపట్లో రాబోతోంది. ఇవి ప్రకటించే ముందు ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. పురుషోత్తం రెడ్డి గారు మీ వెర్షన్ కూడా తీసుకునే ముందు ఓ పని చేద్దాం. ఎగ్జిట్ పోల్స్ అనౌన్స్ చేసే ముందు హుజురాబాద్ ఉప ఎన్నిక జరిగిన తీరు మీద ఒక అబ్జర్వేషన్ చెప్పమంటే మీరు ఏం చెప్తారు? మన బద్వేలైనా ఎక్కడైనా సరే ఎన్నికల కమిషన్ యొక్క బలహీనతలు 2 యాంగిల్లో చూడాలి. ఒకటి, ఇప్పుడు ఏ పార్టీనైనా అఫిడేట్ చూడండి, 20 లక్షలు 18 లక్షలు ఇచ్చుంటారు. మనం అందరూ సమాజం అసహించుకుంటున్న ఆ లెక్కలు చూస్తే 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీలు 18 లక్షలు 20 లక్షలు ఇస్తే యాక్సెప్ట్ చేస్తున్నాయి అంటే ఎలక్షన్ కమిషన్ ఎంత బలహీనత ఉందో మనకు అర్థం అవుతుంది. రెండోది, ఎలక్షన్ కమిషన్ ఏమాత్రం స్వతంత్రంగా లేదు అనడానికి హుజురాబాద్ ఎన్నికలు, బద్వేల్ ఎన్నికలే నిదర్శనం. ఇది హుజురాబాద్ లో సెంట్రల్ ఫోర్స్ ఎట్లా వచ్చినాయి, బద్వేల్ ఎందుకు రాలేదు, మన తిరుపతిలో ఎందుకు రాలేదు అంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడ గెలిచే అవకాశం ఉందో అక్కడ వాళ్ళు వచ్చారు. లేని చోట ఆడొచ్చినారు అంటే స్వతంత్రంగా లేదు రమ్మని నా ఉద్దేశం కాదు. ఎలక్షన్ కమిషన్ కూడా, కేంద్ర ఎలక్షన్ కమిషన్ కూడా అధికారంలో ఉన్న పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కి చాలా విజయవంతంగా గురవుతా ఉంది. కాబట్టి మన కమిషన్ ఏదైతే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సమస్యలు అనుకుంటున్నామో ఒక్కొక్కటి తన స్వతంత్రతను కోల్పోతున్నాయి. ఇది ప్రమాదకరమైన సంకేతం. ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ ఎక్కడ స్వతంత్రత లేదు. రెండోది, 18 లక్షలు 20 లక్షలు ఎక్కడ సాగుతుందండి? నేనే ఒక సందర్భంలో ఒక రాజకీయ పార్టీలో పనిచేసినప్పుడు 2-3 మీటింగ్లు పెట్టి 5 లక్షలు 6 లక్షలు అయింది ఓటర్స్ లో. కాబట్టి ఈ 25 లక్షలు అనేది మీనింగ్ లెస్. దాంట్లో వాళ్ళు ఇచ్చింది రాసుకోవడం అనేది అంటే పురుషోత్తం రెడ్డి గారు, ఒకటి వాస్తవం, మీరు అన్నది కరెక్ట్. కానీ ఎన్నికల సంఘం చేయలేక చేయడం లేదా,
లేక కావాలని ఉద్దేశపూర్వకంగా చేతులెత్తేసిందా? వ్యవస్థల్లో అన్ని వ్యవస్థలు ఎలాగైతే కొల్యుడైపోతున్నాయో పాలిటిక్స్తో, అలా కొల్యుడైపోయిన పరిస్థితి ఇది, లేకపోతే లోకల్గా వాళ్ళకి చేసేంత సామర్థ్యము, ఆ స్తోమత, లేకపోతే ఆ పట్టు, ప్రత్యేకించి పట్టు లేకపోవడం వల్ల చేయలేకపోవడం ఇది? కేవలం చేయకూడదే చేయకూడదు. ఉదాహరణకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ టీఆర్ఎస్ పార్టీని పట్టుకుంది అనుకోండి, బీజేపీ కానీ 100% డబ్బులు పంచుకున్నామంటే ఆ పని చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి సెంట్రల్ కమిషన్ కాబట్టి బీజేపీ కూడా పంచుతున్నారు కదా, కాబట్టి సహజంగా వాళ్ళు పట్టుకుంటే వీళ్ళు కూడా పట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు 100% మీరు ఒక పార్టీ అంటే అధికారంలో ఉన్న పార్టీ పంచకపోతే ఆ సంస్థలు చాలా పరుపుగా వ్యవహరిస్తాయి. అధికార పార్టీ పంచే కార్యక్రమం మొదలెట్టాయంటే ఖచ్చితంగా యూని పట్టుకోకూడదు కాబట్టి వదిలేస్తారు. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ చేతకాదు కాదు, చేయకూడదని కూడా చేసలేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్. ఇక మనం ఒకసారి ఎగ్జిట్ పోల్స్ చూద్దాము. ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి ముందుగా థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ నాగన్న సర్వే అంటారు దీన్ని. నాగన్న సర్వేకి సంబంధించి ఇది ఎట్ ఏ గ్లాన్స్ ఇచ్చారు. ఎట్ ఏ గ్లాన్స్లో మీరు చూడవచ్చు, టేబుల్లో పబ్లిష్ కూడా చేస్తారు మన వాళ్ళు. సాయంత్రం 4 గంటల వరకు చేసిన ఎగ్జిట్ పోల్ ఇది. ఈ ఎగ్జిట్ పోల్లో బీజేపీ 42.9% నుంచి 45.5% ఓట్లు రావచ్చు అనేది ఒక అంచనా వీళ్ళది. అంటే సుమారుగా 43 నుంచి 46 మధ్యలో ఓట్లు సాధించే అవకాశం ఉంది బీజేపీ అనేది వీళ్ళ అంచనా. టీఆర్ఎస్కి సంబంధించి 45.3 నుంచి 48.49 అంటే 48.9 అంటే సుమారుగా 49, అంటే 45 నుంచి 49% మధ్య వరకు ఓట్లు సంపాదించవచ్చు టీఆర్ఎస్ అనేది ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్ట్. అంటే సుమారుగా ఈ రెండింటి మధ్య 3 నుంచి 3.5% ఓట్ల తేడా ఉంటుంది. అంతిమంగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ విజయం సాధిస్తారు అనేది థర్డ్ విజన్ రీసెర్చ్ నాగన్న సర్వే ఇచ్చిన ఎగ్జిట్ పోల్. ఇది ఎలా ఉంటుందనేది చూడాలి. డిఫరెన్స్ 3.5 అంటే చూసే వాళ్ళకి చిన్నగా అనిపించవచ్చు, కానీ ఇంత టఫ్ ఫైట్లో 3.5 అనేది ఒక పెద్ద వేరియన్సే అనుకోవాలి. పెద్ద చాలా పెద్ద తేడానే. మామూలుగా ప్రభుత్వాలే 1%, 1.5%తో ప్రభుత్వాలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో 3 నుంచి 4% ఓట్ల తేడా అంటే చిన్న విషయమేం కాదు ఇది. సో మరొక సర్వే చూస్తే మనం ఆత్మసాక్షి గ్రూప్ చేసిన సర్వే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. నాగన్న సర్వేకి ఇది డిఫరెంట్గా ఉంది. ఇది 10,500 నుంచి 12,300 ఓట్లు తేడాతో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుస్తారనేది ఆత్మసాక్షి గ్రూప్ ఇస్తున్న సర్వే ఇది. టీఆర్ఎస్కి 43% ఓట్లు వస్తాయని, బీజేపీకి 50.5% ఓట్లు వస్తాయనేది ఆత్మసాక్షి గ్రూప్ ఇస్తున్న సర్వే. అంటే సుమారుగా వీళ్ళ లెక్క ప్రకారం 7%. నాగన్న సర్వే ఏమో 3.5% ఓట్ల తేడా చూపిస్తోంది రెండింటికి మధ్య, టీఆర్ఎస్ లీడ్ ఇస్తోంది. బట్ ఆత్మసాక్షి గ్రూప్ వచ్చేసి బీజేపీకి 7% ఓట్ల తేడాతో బీజేపీ లీడ్లో ఉంటుంది అనే అడ్వాంటేజ్ ఉంది అనేది ఆత్మసాక్షి గ్రూప్ ఇస్తున్న ఇది. దీనికి వీళ్ళు కొన్ని మండలాల వారీగా కూడా ఇచ్చారు. ఎల్లంతకుంట ఎలా ఉంది, కమలాపూర్ ఎలా ఉంది, జమ్మికుంట ఎలా ఉంది, వీణవంక ఎలా ఉంది, హుజురాబాద్ ఎలా ఉంది, ఏ ఫ్యాక్టర్సు ఈ ఎన్నికల్ని ప్రభావితం చేశాయి, ఏ సామాజిక వర్గాలు ఎలా రియాక్ట్ అయినాయి, దళిత బంధు ఎలాగా టీఆర్ఎస్కి కలిసి వచ్చిందా, రివర్స్ అయిందా, ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా కొన్ని కోట్ చేశారు వీళ్ళు. దాంట్లోకి మనం మళ్ళీ డీటెయిల్గా వెళ్దాము. తర్వాత ఇంకొకటి సర్వే రిపోర్ట్ ఆఫ్ హుజురాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ బై పబ్లిక్ పల్స్ అనే సంస్థ పర్సంటేజ్ల ప్రకారం చూసినప్పుడు కార్కి 44.3% పబ్లిక్ పల్స్ ఇచ్చింది. అంటే టీఆర్ఎస్కి 44.3% ఇస్తే బీజేపీకి 51%, 50.9% ఓట్లు వస్తాయని చెప్తోంది. అంటే సుమారుగా ఇక్కడ కూడా మనకు ఆ 7% వేరియేషన్ కనపడుతోంది. ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే పబ్లిక్ పల్స్ అనే ఈ సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీ అభ్యర్థి 7% ఓట్లతో అడ్వాన్స్లో ఉంటారు. 12,000 వరకు లీడ్ రావచ్చని ఈ సంస్థ కూడా చెప్తోంది. ఇంచుమించు ఆత్మసాక్షి కూడా 12,000 పైచీలకు ఇచ్చింది. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఓట్లు కనుక ఇంకా పోలింగ్ శాతం ఏదైతే ఈవినింగ్ 77% ఇచ్చారో అది కాకుండా ఇంకా పెరిగితే, పోలింగ్ శాతం పెరిగితే బీజేపీ మెజారిటీ ఇంకో 3 నుంచి 4% పెరుగుతుందనే అవకాశం కూడా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పారు. అలాగే పబ్లిక్ పల్స్ ఇచ్చిన దాంట్లో
హుజురాబాద్ మండలంలో బీజేపీకి ఆధిక్యత వస్తుంది, జమ్మికుంట మండలంలో బీజేపీకి ఆధిక్యత వస్తుంది, ఇల్లంతకుంట మండలంలో బీజేపీకి ఆధిక్యత వస్తుంది, వీణవంక మండలంలో టీఆర్ఎస్కి ఆధిక్యత వస్తుంది, కమలాపూర్ మండలంలో బీజేపీకి ఆధిక్యత వస్తుంది, హుజురాబాద్ మున్సిపల్ అంటే హుజురాబాద్ టౌన్లో నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. టఫ్ ఫైట్ నడిచింది బీజేపీకి టీఆర్ఎస్కి. కొద్దిగా అటు ఇటుగా ఇద్దరి మధ్య సమానంగా ఉంది పోటీ అనేది ఇచ్చారు. అలాగే జమ్మికుంట పట్టణంలో కూడా బీజేపీకి ఆధిక్యత వస్తుందనే ఒక అనాలిసిస్ చేశారు వీళ్ళ ఎగ్జిట్ పోల్ ద్వారా. సో ఓవరాల్గా 7% ఓట్ల ఆధిక్యతలో బీజేపీ అభ్యర్థి ఉంటారు అనేది ఈ పబ్లిక్ పల్స్ యొక్క సర్వే. మనకి 3 సర్వేలు వచ్చాయి. మరి కాసేపట్లో మరొక సంస్థకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ముందుగా రాకేష్ రెడ్డి గారు, ఎగ్జిట్ పోల్స్ నా చేతిలో ఉన్న 3 ఎగ్జిట్ పోల్స్ చూసినప్పుడు పబ్లిక్ పల్స్ కానీ ఆత్మసాక్షి కానీ బీజేపీకి అడ్వాంటేజ్ చూపిస్తున్నాయి. మంచి అంటే వేరియేషన్ చాలా 7% సుమారుగా. బట్ థర్డ్ విజన్ రీసెర్చ్ నాగన్న సర్వే 3% అది ఆధిక్యతని టీఆర్ఎస్కి ఇస్తోంది. సో మీ అభిప్రాయం ఏంటి, ముందుగా మీ విశ్లేషణ ఏంటి దీని మీద? ఈ 3 సర్వేలతో పాటు మాకు గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ చూస్తే తప్పకుండా ఈ బై ఎలక్షన్ టీఆర్ఎస్ కు బై చెప్పడానికే వచ్చినాయని నమ్మకం కలుగుతాం. అది 3 నెలల ముందు నుంచే చెప్తారు మాట. 3 ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. 3 ఎగ్జిట్ పోల్స్ లో మీరు చూసినట్టయితే 2 ఎగ్జిట్ పోల్స్ చాలా స్పష్టంగా బీజేపీ గెలుస్తుందని చెప్తున్నాయి. ఒక ఎగ్జిట్ పోల్ టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తున్నారు. తర్వాత మాకు ఇంకొక ఎగ్జిట్ పోల్ కూడా మాకు ఇంటర్నల్ సమాచారం ఉంది. సుమారుగా పబ్లిక్ పల్స్ ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ సర్వే ఏ విధంగా ఉందో అది కూడా ఇంచుమించుగా అదే విధంగా ఉంది. కాబట్టి తప్పకుండా ఈ ఎగ్జిట్ పోల్ 2023లో టీఆర్ఎస్ పార్టీకి ఒక ఎగ్జిట్ గా ఉంటాయి. మేము RRR సినిమా చూపెడతా అన్నాం కదా, ఆ RRR సినిమా యొక్క ట్రైలర్ రిలీజ్ అయింది. 2వ తేదీ తప్పకుండా సినిమా విడుదలైతే సూపర్ హిట్ సినిమా ప్రగతి భవన్ ఉంది, మేము చూపెడతాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఎన్నిక 2 రికార్డులను సృష్టించింది. ఒకటి, భారత ప్రజాస్వామ్య వ్యవస్థలోనే అత్యంత ఖరీదైనటువంటి ఎన్నికగా రికార్డు సృష్టించింది. అవును. రెండవది, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా, ఇంత అధికార దుర్వినియోగం చేసినా కూడా, అధికార దుర్వినియోగం చేసినటువంటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పార్టీ చిత్తుగా ఓడిపోతా ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోవాలంటే ఓడిపోతా ఉంది మీ అజంప్షన్ మాత్రమే, ఓడిపోలేదు. ఇంకా ఓడిపోతుంది అనేది మీ విష్ఫుల్ థింకింగ్. అంటే మీరు అలా తప్పలేదు, మీరు ఒక బీజేపీ అధికార ప్రతిగా మీరు అలా అనుకోవచ్చు, తప్పలేదు. కానీ ఇంకా ఓడిపోలేదు. ఎగ్జిట్ పోల్స్ రాంగ్ అయిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి భారతదేశంలో. నేనేమంటున్నా, మేము కేవలం ఈ ఎగ్జిట్ పోల్స్ నమ్మి నేను చెప్పడం లేదు. మాకు లోకల్ గా సమాచారం ఉంది, మా పక్క కాన్స్టిట్యున్సీ, అక్కడ పనిచేసినటువంటి అనుభవం ఉంది, అక్కడ అనేక మంది మా బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో నేను చెప్తున్నా. మీ బంధువులకు ఎంత ఇచ్చారట? సారీ, మీ బంధువులకు ఎంత ఇచ్చారట ఓట్లకు టీఆర్ఎస్ వాళ్ళు? ఇప్పుడు మీరు చెప్పింది కదా, మీరు అన్నారు కదా టీఆర్ఎస్ వాళ్ళు పంచారని. ఇప్పుడు ఇంతకు ముందే మీరు చెప్పారు, నా నోటితో ఎందుకు చెప్పించాలనుకుంటున్నారు? విపరీతంగా ఖర్చు పెట్టిండు. ఒక విషయం మాత్రం నేను చెప్పగలుగుతా, ఓవరాల్ గా వాళ్ళు పంచినది, వాళ్ళు డబ్బులు పంచినది కానీ, లేకపోతే మద్యం పంచిందని కానీ, లేకపోతే సొంత పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసినటువంటి విషయంలో కానీ, కుల సంఘాలకు ఇచ్చినటువంటి అమౌంట్ కానీ మొత్తం కలిపితే కనీసం 1000 కోట్లు అయింది. ఒక్క ఎన్నికకు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అసలు ఈ 1000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మామూలుగా ఆర్బీఐ ముఖ్యమైనటువంటి సెంటర్స్ లో డబ్బులు దాచిపెట్టడానికి కరెన్సీ చెస్టులను ఏర్పాటు చేస్తారు. ఆ కరెన్సీ చెస్టులకు ఏమైనా కన్నం వేసిందా అనే విధంగా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికలు మీరు మర్చిపోతున్నది. బయటికి తీయండి, మరి ఒక మాట వాస్తవమే, బయటికి తీసి డిస్క్వాలిఫై చేయించరాదు. మరి మీకే అధికారం ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం మీదే కదా, మరి ఎందుకు తాత్పర్యం చేస్తున్నారు? ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? మరి ఇవన్నీ చేయడానికి ఎవరు ఆపుతున్నారండి మిమ్మల్ని? కేంద్ర ఎన్నికల సంఘం మీ చేతుల్లో ఉంది కదా, ఎందుకు ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? ఆ 1000 కోట్లు బయటికి తీయడానికి ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని అంటున్నా? అడ్డ ఎవరు వస్తున్నారు మీకు? కేంద్ర ప్రభుత్వం మీది, సిబిఐ మీ చేతులు ఉంది, ఎస్బీఐ మీ చేతులు ఉంది, అన్ని ఉన్నాయి మీ చేతుల్నే. ఏంటి ఎందుకు చేయట్లేదు మరి మీరు? ఈ ఉపన్యాసాలు ఇన్ని చెవులు చిన్నులు పడుతున్నాయి. కేసీఆర్ అవినీతి బయటికి కేసీఆర్ అవినీతి తీరాదు బయటికి, మరి ఎందుకు చేయలేకపోతున్నారు? ఒక్క నిమిషం, టీఆర్ఎస్ అండ్ బీజేపీ, టీఆర్ఎస్ అండ్ బీజేపీ, ఒక్క నిమిషం నర్సన్న, ఒక్క నిమిషం
నేనేమంటున్నా, నేను స్టూడియోలో లేను, నేను బయట ఉన్నాను. Yeah, yeah, ల్యాబ్ please continue. Yeah. దయచేసి నేను పూర్తి చేసిన తర్వాత మాట్లాడదాను. పర్లేదు చెప్పండి. నేనేమంటున్నా, ఈ రోజు మనం మొత్తం టీవీలో చూసాం, ఏబిఎన్ లో కూడా చూసాం. మనము విచ్చలవిడిగా ఓపెన్ గా నాయకులు వచ్చి విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నా కూడా, ఆ పంపిణీ చేసేటువంటి వాడిని దొరకబట్టించినా కూడా పోలీసులు కళ్ళప్పగించి చూస్తున్నారు తప్ప చర్యలు తీసుకోవడం లేదు. పోలీసులు ఎవరి చేతులు ఉన్నారు సార్? రాకేష్ రెడ్డి గారు, పోలీసులు ఎవరి కింద పనిచేస్తున్నారు మీరు అది గమనించి చెప్పాలి నాకు. మీరు 10 సార్లు చెప్పిన ఇప్పటికీ పోలీసులు ఎవరి కింద పనిచేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్నారా? కేంద్ర ఎన్నికల సంఘం కింద పనిచేస్తున్నారా? చెప్పండి. పోలీసు వాళ్ళు కానీ కలెక్టర్ కానీ ఎవరి కింద పనిచేస్తున్నారు? మీరు గెలిచిన ఎన్నికలు కూడా అంతేనా? మరి మీరు గెలిచిన ఎన్నికలన్నీ కూడా ఎట్లా అయినాయా? దయచేసి కొంచెం నాదొక రిక్వెస్ట్ మీ ఇద్దరికి, ప్లీజ్. నాదొక రిక్వెస్ట్ మీ ఇద్దరికి. నో రాకేష్ ప్లీజ్ 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 రాకేష్ రెడ్డి గారు ఒక్క మాట. ఇక్కడ మనం ఇక్కడ ఉన్నది కాదండి. రాకేష్ ఒక్క మాట వినండి, దయచేసి వినండి ప్లీజ్. ఇక్కడ మనం నెల రోజులుగా ఏదైతే కొట్లాడుకుంటున్నారో అదే కొట్లాట ఇప్పుడు పెట్టడంలో అర్థం లేదు. ఇప్పుడు మనం ఎగ్జిట్ పోల్స్ని అనలైజ్ చేస్తున్నాం. ఎగ్జిట్ పోల్స్ ఇలా వస్తున్నాయి. ఈ వస్తున్న ఎగ్జిట్ పోల్స్ యొక్క కారణాలు ఏంటి, ఎందుకు ఇలా వచ్చాయి? 3 ఎగ్జిట్ పోల్స్ నా చేతిలో ఉంటే ఒకటేమో అటు, రెండేమో ఇటు ఇచ్చాయి. అంటే వీళ్ళకి పల్సు దొరకలేదా, లేకపోతే ఏమైనా కొద్దిగా డిఫరెన్స్తో అటు ఇటుగా ఇవ్వగలిగినారా ఏంటి అనేది ఒకసారి చూసుకోవాలి. ఆ అనాలిసిస్ చేయాలి. కానీ నెల రోజుల నుంచి నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ ఏదైతే తిట్టుకున్నా మళ్ళీ దాంట్లోకి పోవడం వల్ల మీ దానికి యాడ్ అయింది. బీజేపీ అదే నేనదే అంటున్నా. కాదండి, నేను సెట్ చేస్తా. దయచేసి మీరిద్దరు కొంచెం ప్యానెల్లో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వాళ్ళ అధికార ప్రతినిధులు ఎందుకు రాలే టీవీ డిబేట్ కి? నేనే పిలవలేదండి. దట్ ఈస్ మై కాల్. దయచేసి అర్థం చేసుకోండి. ఒక్క మాట వినండి సార్ దయచేసి. రాకేష్ రెడ్డి గారు రాకేష్, యు ఆర్ సో నైస్ జెంటిల్ మ్యాన్. మీరు కూడా ఇట్లా చేయడం నాకు ఎందుకు ఆశ్చర్యంగా ఉంది. కాకపోతే ఏంటంటే దట్ ఈజ్ మై కాల్. నేనే నరసింహారెడ్డి గారు అయితే అనాలిసిస్ బాగుంటుందనే ఒక నాకు నమ్మకం ఉండడంతో పిలిచాను. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని ఎందుకు పిలవలేదు అని అంటే వాళ్ళు వేరే ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళంతా ఎక్కడెక్కడ ఉన్నారో నాకు తెలియదు. నేను నరసింహారెడ్డి గారు తెలుసుకున్నా. అది మ్యాటరే కాదు. రైట్. అయితే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ఇలా ఎందుకు వచ్చాయి, ఎగ్జిట్ పోల్స్ రావడానికి గల కారణాలు ఏమై ఉంటాయి, బీజేపీకి 2 సంస్థలు 7% లీడ్ ఎందుకు ఇచ్చాయి, 2 సంస్థలు ఎందుకు ఇచ్చాయి, ఒక సంస్థ టీఆర్ఎస్కి 3% ఎందుకు ఇచ్చింది, వీటికున్న రైట్. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్ మహేష్ గారు. ఇవి చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత అఫ్కోర్స్ ఎగ్జిట్ పోల్సే కరెక్ట్ అవుతాయని కాదు, కాకపోతే మెజారిటీ అనేది ఒకటి వస్తుంది. తర్వాత ఒక బ్రేకింగ్ ఏంటంటే 5 గంటల వరకు హుజురాబాద్లో పోల్ శాతము 76.8% సుమారుగా. కానీ ఇప్పుడే వచ్చింది ఏంటంటే 7 గంటల వరకు 86.5% పోలింగ్ నమోదైంది. అంటే సుమారుగా ఆ 2 గంటల్లోనే 10% నమోదైంది. కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ చేసిందంతా కూడా 5 లోపే, సాయంత్రం 5 గంటల లోపే. ఒక సంస్థ మాత్రము కంటిన్యూ చేసింది, 5 తర్వాత కూడా ఎగ్జిట్ పోల్ కంటిన్యూ చేసింది. ఎనీ మూమెంట్ మనకు వచ్చే అవకాశం ఉంది, మరు నిమిషంలోనే ఆ ఎగ్జిట్ పోల్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్నాయి మాత్రం 5 గంటల లోపు, 4 గంటల లోపు చేసిన ఎగ్జిట్ పోల్స్ ఇవి. సో ఇక్కడ మనకి 2 అంశాలు పరిగణించాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఒకటి, ఎగ్జిట్ పోల్స్లో వచ్చిన ఫలితాలు ఇలా ఎందుకు వచ్చాయి, రెండవది ఆ లాస్ట్ 2 అవర్స్లో పెరిగిన పర్సంటేజ్ ఎవరికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది అనేది చాలా కీలకమైన ఫ్యాక్టర్. మహేష్ గారు ప్లీజ్. సార్, ఇఫ్ యూ ఆస్క్ మీ, ఈ ఎగ్జిట్ పోల్స్ నేను వీటో చేస్తున్నా. ఎందుకంటే ఇవి ట్రూ ఎమోషన్స్, ట్రూ ఆస్పిరేషన్స్ ఆఫ్ హుజురాబాద్ రిఫ్లెక్ట్ చేసినాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే సరే 5 o'clock వరకు మీరే అన్నారు, 5 o'clock వరకు మనకు 76%, 7 లోపల 86%, ఇంకా క్యూ లైన్లో జనం ఉన్నారు. ఇట్ మే రీచ్ అప్ టు 90 ఈజీగా. సో 90% ఈ లాస్ట్ ఓటింగ్, ఇప్పటిదాకా మనం మాట్లాడిన ఓటింగ్ ఒక ఎత్తు, ఈ లాస్ట్ 5 గంటల తర్వాత వచ్చిన ఓటింగ్ ఒక ఎత్తు. మామూలుగా
అంటే ఈ ఎలక్షన్ ట్రెండ్స్ కనుక చూస్తే మూడ్ ఆఫ్ ది ఓటర్స్ కనుక చూస్తే హుషారుగా ఉండి ఒక పార్టీ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంటే ముందే వచ్చి ఆ పార్టీకి ఓటేసి వాని పని వాడు చూసుకుంటాడు. సో ఇట్లాంటి ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్స్ ఉంటాయి కదా ఆయా పార్టీలకు, వాళ్ళు ముందే వచ్చిరని నేను అనుకుంటున్నా. కాంగ్రెస్ని ప్రేమించేవాడు ముందే వచ్చి ఓట్లు వేసి ఉంటాడు, టీఆర్ఎస్ను అభిమానించేవాడు ముందే ఓట్లు వేసి ఉంటాడు, ఈటల రాజేంద్రను అభిమానించేవాడు ముందే వచ్చి ఓట్లు వేసి ఉంటాడు, ఆరు కేసీఆర్ను వ్యతిరేకించి విమర్శించేవాడు కూడా ముందే వచ్చి ఓటు వేసి ఉంటాడు. ఈ 5 తర్వాత జరిగేది మొబిలైజేషన్ ఓటింగ్ అంతా. మొబిలైజేషన్ అంటే ఎవరో ఒకరు తట్టి వాళ్ళని ఎంతో కొంత లాక్కొచ్చి వేయించే ఓట్లు. ఇవి మామూలుగా రావు. మామూలుగా ఓటేయాలంటే ఆడు ముందే పోయేయాలి కదా. సో ఇవన్నీ కూడా వేసేవాడు మధ్యాహ్నం వరకు వేసేస్తాడు. ఏసీగా వాళ్ళు ఒకసారి ఓటేసినామంటే ఓటర్ సైకాలజీ ఎట్లా ఉంటుంది అంటే, సిన్స్ ఐఎమ్ ఫ్రమ్ రీసెర్చ్ ఫీల్డ్, నేను ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నా. ఒక ఏమంటారు గట్టిగా ప్రెషర్ ఉంటుంది, అంటే రేపు పొద్దున ఓటేస్తే వాడు ఆ ప్రెషర్ నుంచి రిలీజ్ అవుతారు. అట్లా ఆ సైకిల్లో ఉండే ఓటర్స్ అందరూ ముందు ఒక 4 గంటల లోపల వేసేస్తుంటారు, పొద్దున మధ్యాహ్నం పనులు చూసుకొని వేసేవాళ్ళు. మిగతా వాళ్ళంతా మోటివేట్ చేసి వాళ్ళని గుంజుకొచ్చి వేయించిన ఓట్లు. ఇవి ఎవరికి పోవచ్చు మోస్ట్లీ అంటే మోటివేటింగ్ ఫ్యాక్టర్స్. ఇప్పటిదాకా విటమిన్ ఎం గురించి మనం డీటెయిల్ గా మాట్లాడాం. అంటే ఓపెన్ గా చెప్పొచ్చు, లాస్ట్ 2 hours లో పడే ఓట్లు ఎక్కువగా టీఆర్ఎస్ అడ్వాంటేజ్ అవకాశం. నాకేంటి అంటే అప్పటిదాకా ఇంట్లో కూర్చుంటాడు లేదా వీధుల్లో ఎక్కడో ఉంటారు, నీ ఓటు పడలేదు అంటే మరి నాకేంటి, నీకు ఇది ఉంది నాడు నువ్వు ముందైతే ఓటేయమంటే వచ్చి ఓటేసి ఇవన్నీ కూడా డబ్బు రాజకీయం ఎక్కువగా నమ్ముకొని బీజేపీ టీఆర్ఎస్ దేనికి అతీతం కాదు. ఇద్దరు వాళ్ళకున్న అధికారాలని వాడుకున్నారు, ఇద్దరు వాళ్ళకున్న డబ్బు వనరుల్ని వాడుకున్నారు చాలా బేషుగా. అంతే కాకపోతే ఈటల రాజేందర్ గారికి డబ్బుతో పాటుగా సెంటిమెంట్ అనేది ఒక పెద్ద ఆయుధం. మన ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎక్కువ అదే కాబట్టి కేసీఆర్ గారు పథకాలను డబ్బును నమ్ముకున్నారు, ఈటల రాజేందర్ గారు డబ్బును సెంటిమెంట్ నమ్ముకున్నారు. ఇలా డబ్బు వర్సెస్ సెంటిమెంట్ లో ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడు మన చర్చ. అంతే తప్ప ఇలా టీఆర్ఎస్ బీజేపీ ఇంకా ఓట్లెక్కడి సార్ ఇలా గుర్తులున్నాయా? లేవు. ఎవరు ఎంత పంచిండ్రు, ఎవరు ఎంత దేనికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది అనేది లెక్క మనకు. సో ఆ లెక్కన ఈ తర్వాత ఇప్పటికి పెరిగిన 10%, ఇంకో 4% మనం అంచనా వేసుకుంటున్నాం కదా. ఈ 14% ఓటర్లు మెజారిటీ కొంత ప్రభావితమై వచ్చిన వాళ్ళే కాబట్టి సహజంగానే వాళ్ళు ఎటుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ కూర్చొని ప్రతిభవనైనా మొత్తం ఫుల్ కాన్సన్ట్రేషన్ అక్కడనే ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఓటర్ని చాలా ప్లాన్డ్గా పంచడం కూడా మామూలుగా ఏం పంచలేదు సార్. ఆంధ్రాలో అంటే వాళ్ళకి ఎవరు వాలంటీర్స్ ఉన్నారు, ప్రభుత్వం అధికారికంగా నియమించబడిన వాలంటీర్స్ ఉన్నారు. ఇక్కడ కూడా 50 మంది ఓటర్లు ఇక్కడ ఆ టీం ఒకటి సెటప్ చేసి రాత్రి మొత్తం కాన్స్టిట్యూన్సీ మొత్తం మంచిదంటే మామూలు నెట్వర్క్ కేసీఆర్ గారే ఒక 100 మంది ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఈవినింగ్ 4 వరకు ఉన్న పక్కా అనాలిసిస్ బేస్డ్ గానే ఈ పూలింగ్ జరిగింది. ఈ ఓటర్స్ డెఫినెట్ గా ఇన్ఫ్లుయెన్స్ అయి వచ్చిన వాళ్ళు, ఏదో ఒక మోటివేషన్ తో వచ్చిన వాళ్ళే. విటమిన్ ఎం మోస్ట్లీ మెజారిటీ విటమిన్ లాస్ట్ లో అయిన 10% 14 మెజారిటీ టీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ ఉండే అవకాశం. సో ఇప్పుడు మరి అప్పుడు ఆ లెక్కను చూస్తే ఇప్పుడు ఇచ్చిన సర్వేస్ మనము కాన్ఫిడెన్స్ లో తీసుకునే పరిస్థితి లేదు కదా. మామూలుగా జనరల్ గా మనం వాళ్ళు చూపించిన వేరియేషన్ 5 to 7% ఓటింగ్ చూపించారు. ఇక్కడ చూస్తే 14% ఓటింగ్ పెరిగే అవకాశం కనబడుతుంది. 10 పెరిగింది, ఇంకో 4 మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేబీ 12 to 14 అంటే సో ఇది ఇప్పుడు మెజారిటీ ఇటు వస్తుంది అనుకుంటున్నాం కదా. ఉన్న సిచ్యువేషన్ కి ఇది సూట్ అయ్యే పరిస్థితి అయితే కనబడలేదు. ఒక ప్రశ్న మహేష్ గారు మళ్ళీ తీసుకుంటాను. పురుషోత్తం రెడ్డి గారు, మీకేమనిపించింది హుజురాబాద్ ఎగ్జిట్ పోల్ చూసిన తర్వాత? మీకు దాని మీద విశ్లేషణ చేయమంటే ఏం చేస్తారు బ్రీఫ్ గా? ఒకటి. రెండోది, బద్వేలు గురించి మాట్లాడకుండా ఉండలేము. అది నిజానికి అక్కడ ప్రధాన పార్టీలు బరిలో లేకపోయినా కూడా బీజేపీ వాళ్ళు శాశక్తిలో పోరాడారు వారికి ఉన్న ఇదిలో. హుజురాబాద్ లాగా కాకపోయినా హుజురాబాద్ లో కాంగ్రెస్ లాగా అక్కడ బద్వేల్లో బీజేపీ పోరాడింది. ఎనీవే సార్, సారీ, చిన్న కరెక్షన్. హుజురాబాద్ లో కాంగ్రెస్ హ్యాస్ డన్ ఆల్ ఇట్స్ బెస్ట్ కాదని ఎవరన్నారండి? మా నాయకులు మా రాష్ట్ర నాయకులు పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి పనిచేస్తున్నారు. ఇంటికి ఒక ఓటు వేయమని అడిగినాము. మాకు ఆల్రెడీ 60,000 ఓటు బ్యాంక్ ఉంది. 1600 నోట ఇంట్లో ఒక్క ఓటు వేయండి చాలని ఎవరైనా అడుగుతారా? సార్ మా మద్దతుగా నిలబడండి అన్నాం. అయితే నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ అంత కాన్ఫిడెన్స్ ఉంటే 60,000 ఓట్లు వచ్చిన కాంగ్రెస్ కాన్ఫిడెన్స్. నేను ఇక్కడ బీజేపీని వ్యతిరేకించడము సమర్థించడము, కాంగ్రెస్ ని వ్యతిరేకించడము సమర్థించడము కాదు. బద్వేల్లో
పూర్తిగా వన్ సైడే బీజేపీ నామం మాత్రమే అనుకున్నది. నిన్న ఇవాళ కొంచెం సిచ్యువేషన్లో ఏదో ఒక దూకుడుతనాన్ని ప్రదర్శించగలిగారు. అలాగని చెప్పేసి గెలుస్తారంటే గెలిచేది లేదు. వైసీపీ 1,00,000 మెజారిటీ టార్గెట్ పెట్టుకుంది. అది 1,00,000 రాదేమో అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. సో పురుషోత్తం రెడ్డి గారు రెండింటి మీద మీ అనాలిసిస్ చెప్పండి ప్లీజ్. సార్, ఒకటి నేను తెలంగాణకు సంబంధించి చాలా మందితో మాట్లాడితే వచ్చిన 2 అబ్జర్వేషన్స్ ఏంటంటే, ఈటల రాజేంద్ర గారు గెలవాలి అనే కోరిక ఎక్కువ మందిలో కనిపిస్తోంది పార్టీలకు అతీతంగా. కారణం వారి పట్ల సానుభూతి కావచ్చు, ఆయన వెటర్నరీ గా కావాలి కదా, పోలరైజ్ కావాలి. రెండోది టిఆర్ఎస్ ఉద్యమంలో కేసీఆర్ గారితో సమానంగా పనిచేయడం, కొంత అవమానానికి గురయ్యాడని ఒక జనరల్ నా అభిప్రాయం కాదు. నేను మాట్లాడిన ప్రతి ఒక్కరిలో రాజేంద్ర గారు గెలవాలనే కోరిక అనేది కనపడింది. రెండో అంశం చాలా మంది నాకు హైదరాబాద్ నుంచి చెప్పింది ఏంటంటే, చివరి 2 గంటల క్రూషియల్, ఎందుకంటే 5 గంటలు అయిపోతుంది, చీకటి అయిపోతుంది, లోకల్ ప్రజెస్ ఉంటాయి కాబట్టి ఆ జరిగే ఓటింగ్ అనేది ఎన్నికలు ప్రభావితం చేస్తున్నది అబ్జర్వ్ చేశారు. నేను అనుకుంటుంది ఈటల రాజేంద్ర గారు బీజేపీకి అసెట్, బీజేపీ ప్లాట్ఫామ్ అన్నది ఈటల రాజేంద్ర గారికి అసెట్. ఎందుకంటే బీజేపీ ప్లాట్ఫామ్ లేకుండా ఉంటే ఈటల రాజేంద్ర గారి పర్ఫార్మెన్స్ అంతా జరుగుండేది కాదు, వాళ్ళకున్న ఆ యంత్రాంగం రీత్యా. కాబట్టి 2 మనం చూడాల్సిన అవసరం ఉంది. రెండోది నేను అనుకుంటుంది, హుజూర్నగర్ ఎన్నికల్లో కానీ టీఆర్ఎస్ ఓడిపోతే, బీజేపీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ మీద ఒక చిన్న ప్రభావం ఏం పడుతుందంటే, సంక్షేమ పథకాలు ఒకటే గెలుపుని నిర్ణయించలేవు, రాజకీయ వాతావరణంలో కానీ మార్పు వచ్చేస్తే స్కీమ్స్ మాత్రమే గెలవదు. ఎందుకంటే 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇచ్చిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. మనం రాజకీయ వాతావరణాన్ని కాపాడుకోకపోతే కేవలం స్కీమ్స్ పెట్టుకుంటే అయిపోతామని ఒకటి వచ్చే అవకాశం, ఇదొకటే చిన్న ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది. పురుషోత్తం రెడ్డి గారు నేను ఒకటి అడగాలనుకుంటున్నా. దళిత బంధు అనేది మొత్తం భూగోళం బద్దలయ్యే స్కీమ్. అది నిజానికి అది అమలవుతుందా అమలు లేదా అనే డౌట్లు చాలా మందికి ఉన్నా, ఆ స్కీమ్ మాత్రం మొత్తం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మొత్తాన్ని ఒకవైపు తీసుకెళ్ళిపోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏరియాస్ అండ్ పార్టీస్ కదా. అలాంటి స్కీము వచ్చిన తర్వాత కూడా నువ్వా నేనా అని కొట్టుకునే స్థాయిలో ఉంటే, అలాంటి స్కీమ్ ప్రకటించిన తర్వాత కూడా 150 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అగత్యం ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రకటించిన పథకాలకు కూడా ఏమన్నా వెయిట్ ఉంటుందా? ప్రజలు పథకాలకు మొగ్గుతారని అనుకోగలమా? ఇప్పుడు ఇదే ఉదాహరణ, టీఆర్ఎస్ ఓడిపోతే ఏపీలో కూడా ప్రభావం పడుతుంది. ఎందుకంటే రాజకీయ వాతావరణం చెడిపోతే, రాజకీయ వాతావరణం బ్యాలెన్స్ తప్పితే తర్వాత పథకాలు డబ్బులు పనిచేయి ప్రభావితం చేస్తాయి అంతే. కాబట్టి ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక హెచ్చరిక లాగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఏదైనప్పటికీ కూడా ఈటల రాజేంద్ర గారి పట్ల ఆ సానుకూలత ఉంది. ఇంకా బద్వేలుకి సంబంధించి చూసినంత వరకు 250 పైచీలకు పోలింగ్ బూతులు ఉంటే, భారతీయ జనతా పార్టీ ఫస్ట్ టైం 250 పోలింగ్ బూతులు అభ్యర్థులు ఏజెంట్లు పెట్టేసింది, ఒకసారి ఇద్దరు కూడా పెట్టింది. అంటే చూస్తామంటే తెలుగుదేశం పార్టీ 2 రకాల స్వభావం కనిపిస్తుంది. ఆడ గాని నోటాకు గాని బలమైన ఓట్లు వస్తే తెలుగుదేశం ఓట్లు నోటాకు పడినట్లు లెక్క, నోటా ఓట్లు గాని గణనీయంగా తగ్గిపోయి బీజేపీకి పడ్డాయంటే తెలుగుదేశం ఓట్లన్నీ బీజేపీ పడినట్లు లెక్క. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఏజెంట్లు కూర్చున్న తెలుగుదేశం ఓట్లన్నీ బీజేపీకి పడితే కనీసం 40-50 వేలు ఓట్లు రావాలి మరి బీజేపీకి. ఇక్కడ ఉంది, తెలుగుదేశం ఓటర్స్ ఆసక్తి చూపించట్లా, కానీ కేడర్ లో కొంత ఆసక్తి ఉంది. అంటే బహుశా ఆదినారాయణ రెడ్డి గారు ఇన్ఛార్జి కావడం వల్ల వాళ్ళకు గ్రూపులు ఉండొచ్చు, ఉంటాయి కదా. కేడర్ యాక్టివ్ అయింది. కానీ జనం దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, తెలుగుదేశం వైసీపీ పిలుపు ఇవ్వకుండా, వాళ్ళు గుర్తు పెట్టుకోకుండా, వాళ్ళ రాజకీయ నిర్ణయం తీసుకోకుండా ప్రజలు జాతీయ పార్టీ కదలరు, వాళ్ళ పార్టీ లేకపోతే గమ్ముని ఇంట్లో కూర్చుంటారనేది మనకు అర్థమవుతుంది బద్వేల్లో. కాబట్టి బద్వేల్లో నోటాకు పెరిగితే తెలుగుదేశం ఓట్లు బీజేపీ పడనట్టు, నోటాకు మ్యాక్సిమం తగ్గిపోయిందంటే బీజేపీకి వచ్చిన ఓట్లని తెలుగుదేశం ఓట్లుగా అర్థం చేసుకోవాలి. రైట్. రాకేష్ రెడ్డి గారు, ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే, ఒక సంస్థ చేస్తున్న అనాలిసిస్లో దళిత బంధు అనేది చాలా కీలకమైన ఫ్యాక్టర్ అవుతుంది అనుకున్నారు ఒకటి. రెండోది ఈటల రాజేంద్ర యొక్క వ్యక్తిగత ఇమేజ్, ఆయనకు వచ్చిన సింపతి, ఏదో రాష్ట్ర ప్రభుత్వం ఆయన వేధించిందని అదని ఇదని, ఈ 2 కీలకమైన ఫ్యాక్టర్సే. డబ్బు అనేది ఓకే, ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, దాని గురించి పదే చర్చించాల్సిన అవసరం లేదు. మనం దళిత బంధుకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? దళిత బంధు ఎలాంటి రోల్ ప్లే చేసింది? కేసీఆర్ గారే అవునయ్యా ఎన్నికల కోసమే ప్రకటించినా అని కేసీఆర్ గారే చెప్పారు కదా. ఆ సందర్భంలో దళిత బంధు ఎలాంటి రోల్ ప్లే చేసింది అనుకుంటున్నారు మీరు? దళిత బంధు వాస్తవానికి దళితులను ఉద్ధరించడానికి, దళితులను బాగుపరచడానికి కనుక ఇంప్లిమెంట్ చేసి ఉంటే తప్పకుండా అది మీరు అన్నట్టుగా భూగోళం బద్దలయ్యేటట్టు ఒక పథకం, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ
దళిత బంధు మేము అమలు చేస్తామని ముఖ్యమంత్రి గారి మాటల్లో చిత్తశుద్ధి కనబడలేదు. ఎందుకంటే గతంలో రుణమాఫీ విషయంలో కానీ నిరుద్యోగ వృద్ధి విషయంలో కానీ ఒక అనుభవంతో ఉన్నారు ప్రజలు. ఇది కేవలం ఈటెల రాజేందర్ గారిని ఓడగొట్టడానికే ఈ పథకాలు తీసుకొచ్చినటువంటి ఒక బలమైనటువంటి నమ్మకం ప్రజల్లో ఉన్నది. దళితులు ఎవరు కూడా టిఆర్ఎస్ పక్షాన్ని నిలవలేదు, గుర్తుపెట్టుకోవాలి. వాస్తవానికి మాకంటే దళిత్ సెక్షన్స్ లో టిఆర్ఎస్ కి బలమైనటువంటి ఓటు బ్యాంక్. కానీ దళిత బంధు ప్రకటించి దాని ద్వారా బూమరాంగ్ అయ్యి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చిత్తుల పడిపోయింది. ఎవరు నమ్మలేదు దళిత బంధు ఇంప్లిమెంట్ చేస్తా అంటే. ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాండి? ఈ రాష్ట్రంలో జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టి దళిత బంధు. ఆంధ్రప్రదేశ్ జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేకపోవడానికి తెలంగాణలో జీతాలు ఆగినాయా? ఎక్కడ 1వ తారీఖు జీతం వస్తుందని ఎవరితో 1వ తారీఖు అనేది 2వ తారీఖు అయితే అవ్వచ్చు. ఏపీలోనైతే అసలు నెలాఖరు దాకా వస్తలేదు, ఈ నెల వచ్చే నెల ఇస్తున్నారు కదా. నేను ఏపీ గురించి మాట్లాడతలేనండి, నేను తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను. ఏపీలో జీతాలు ఇవ్వడం లేదు, దాని గురించి తప్పకుండా మనం చర్చించాల్సింది. కానీ ఇక్కడ తెలంగాణలో ఒక రిచ్ స్టేట్ అని చెప్పుకుంటున్నటువంటి ఈ రాష్ట్రంలో కనీసం 1వ తారీఖు జీతాలు ఇవ్వడం లేదు. 104, 108 ఎంప్లాయీస్ కి 3 నెలల నుంచి జీతాలు ఇవ్వండి. 50,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం బకాయి పడ్డది. కాంట్రాక్టర్లకు కానీ, లేకపోతే పథకాలకు కానీ, లేకపోతే ఉద్యోగస్తులకు కానీ అనేక రకాల 50,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డది. అంటే నా పాయింట్ ఏంటంటే రాకేష్, దయచేసి చిన్న రిక్వెస్ట్. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం అనాలిసిస్ చేస్తున్నాం, ఎన్నికలు జరిగిన తీరు మీద మనం అనాలిసిస్ చేస్తున్నాం. దళిత బంధు ప్రభావం ఎక్కువ కనపడిందా, ఈటెల రాజేందర్ ఇమేజ్ దాన్ని డామినేట్ చేసిందా? ఈ రెండింటి మధ్య చెప్పంటే ఏం చెప్తారు మీరు? నేనేమంటున్నా అంటే దళిత బంధు ప్రభావం ఉంటుందని చాలా మంది విశ్లేషించారు. కానీ దళిత సెక్షన్ లో ఇప్పటికే దళితులను ముఖ్యమంత్రి చేస్తా అని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని అనేక రకాలుగా మమ్మల్ని మోసం చేసిండు. ఇది ఆచరణకు సాధ్యం కానటువంటిది. ఇది కేవలం ఈటెల రాజేందర్ ఓడగొట్టడానికి తీసుకొచ్చిందని చెప్పేసి బలంగా నమ్మిండు. సరే, కొంత సెక్షన్ ఆఫ్ దళిత్స్ మేబీ ఇస్తారేమో 10 లక్షల రూపాయలు కదా, ఎందుకు ఓడుకోవాలి అనే ఒక ఆశతో ఉండొచ్చు. కానీ చాలా మంది నమ్మలేదు ఈ స్కీమ్. నమ్మి ఉంటే ఈరోజు దళితులంతా ఒకవైపు కనుక మరలి ఉంటే ఈ రకమైనటువంటి ఎగ్జిట్ పోల్ మనం చూడమండి. రైట్ రాకేష్, ఒక్క నిమిషం సార్. ఎగ్జిట్ పోల్ ప్రకారం మాకు 10,000 నుంచి 15,000 ఓట్ల మెజారిటీ వస్తుందని 2 సర్వేలు చెప్తున్నాయి. కానీ మాకున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం మినిమం 20,000 మెజారిటీ ఉంటుంది బీజేపీ. రైట్, ఓకే, 20,000 మెజారిటీ ఉంటుంది. ఒక్క నిమిషం రాకేష్, ఒక్క నిమిషం. నరసింహారెడ్డి గారు, నిజానికి దళిత బంధు అనేది చాలా అద్భుతమైన స్కీము. ఇది ఖచ్చితంగా హుజురాబాద్లో టీఆర్ఎస్ని గెలిపిస్తుందని నమ్మారు అందరూ. కానీ ఇంత నెక్ టు నెక్ రావడం, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా అందకుండా ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు ఇవ్వడం, ఇదంతా చూస్తూ ఉంటే ఏదో తేడా కొడుతుందా అనేది ఒక చర్చ. తర్వాత ఒక సంస్థ ఇచ్చిన దాంట్లో దళిత బంధు ఈజ్ నాట్ ఇంప్లిమెంటెడ్ టిల్ టుడే, ఇట్ విల్ బి ఏ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ టీఆర్ఎస్, అదర్ క్యాస్ట్ ఆల్సో యాంటీ అయినాయి దీనివల్ల అనేది ఒక చర్చ ఉంది. మీ అనాలిసిస్ ఏంటి? దళిత బంధు వర్సెస్ ఈటెల రాజేందర్ ఇండివిజువల్ ఇమేజ్. వాస్తవానికి ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ మీద మీరు చర్చ పెట్టినారు. నాకు నేనేమంటున్నా అంటే వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వస్తుంటాయి, చాలాసార్లు ఫెయిల్ అయినాయి. దాని గురించి మనం పెద్దగా దాని మీద ఇది లేదు. గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం మేము కూడా ఒక 15 రోజులు తిరిగినాం ఎన్నికల్లో. గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం టీఆర్ఎస్ పార్టీ మినిమం 15 నుంచి 16% మెజార్టీతో గెలుస్తున్నది అనేది మాకున్న 15% మినిమం గెలుస్తుంది. ఎందుకంటే 30,000 పైన గెలుస్తుంది, 30 పైన గెలుస్తుందండి. దీనికి 3-4 కారణాలు ఏంటంటే, ఈటెల రాజేందర్ గారు టీఆర్ఎస్ పార్టీ 2004 నుంచి నిలబడ్డారు ఎన్నికల్లో, 6 సార్లు గెలిచినారు. అక్కడ టీఆర్ఎస్ నుంచే గెలిచినారు. కారు గుర్తు మీదనే గెలిచినారు వారు. ముదుసాని దామోదర్ రెడ్డి 2004 నిలబడ్డప్పుడు కూడా ఈటెల రాజేందర్ చాలా చిన్న పిల్లవాడు, ఈయన ఏమంతాడు ఆయన కింద, ఆయన మాజీ మంత్రి, పెద్ద నాయకుడు, అప్పటికే పలుకుబడిన నాయకుడు కూడా వాస్తవానికి కూడా. కానీ అప్పటికీ టీఆర్ఎస్ పార్టీ అక్కడ నియోజకవర్గంలో అన్ని స్థానిక ఎన్నికలలో ఘన విజయాలు సాధించింది. టీఆర్ఎస్ పార్టీలో ఎట్లుంటుందంటే, పార్టీ ఒక ట్రెండ్ సెట్ చేస్తే పార్టీ బలంతో గెలవాల్సిందే. మనకు లేటెస్ట్ ఉదాహరణ నాగార్జున సాగర్ తీసుకుందాం. కాంగ్రెస్ పార్టీ బలమైన నాయకుడు, ముఖ్యమంత్రి క్యాండిడేట్ నాయకుడు జానారెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక చిన్న పిల్లవాడు, రాజకీయాల కొత్త వనమాలు వచ్చిన భగత్ చేతులు దాదాపు 23-24 వేల మేరతో ఓడిపోయినాడు జానారెడ్డి గారు. అంటే వాట్ ఇట్ ఇండికేట్స్. అట్లనే మొన్న జరిగిన ఎన్నికలు కూడా, ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఎట్టి పరిస్థితులు గెలవదని చెప్పినారు. బీజేపీ వాళ్ళు వాదించినారు, కాంగ్రెస్ వాళ్ళు వాదించినారు. ఇక వీళ్ళు గ్రాడ్యుయేట్స్, బాగా చదువుకున్న వాళ్ళు, ఇక టీఆర్ఎస్ పత్రం ఈ నుంచే మొదలైద్దని మొదలుపెట్టినారు.
ఒకటి ఉన్నది నిలబెట్టుకొని బీజేపీ నిలబెట్టుకోలేని స్థానానికి కూడా టీఆర్ఎస్ పార్టీ 2 ఎమ్మెల్సీలు గెలిచినా నాగార్జున సార్ లేటెస్ట్గా జరిగిన ఎన్నికలు అంటే అభ్యర్థి బలమైనోడు ఎదురుపాటోడు బలహీనమైన దాన్ని బట్టి టీఆర్ఎస్ పార్టీ గెలిపోవటంలో ఉండవు. టీఆర్ఎస్ పార్టీ తన సొంత బలంతో ఎప్పుడైనా గెలుస్తుంది. బీజేపీ అనే వాదన నేను ఎందుకు ఖండిస్తున్నానంటే ఇప్పుడు నాగార్జున సార్ ఎన్నికల్లో కూడా ఇదే మాట్లాడినారు. ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందని చెప్పినారు బండి సంజయ్ గారు. చెప్తారు కదా. నేనేమంటే ఇప్పుడు నేననేది ఏంటంటే గెలుస్తురని చెప్పటం వేరు. ఎనాలిసిస్లో మనం మాట్లాడుతున్నప్పుడు రాజకీయంగా మనం కొంచెం విశ్లేషించి చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ ఈటల రాజేందర్ విషయం కూడా ఈటల రాజేందర్కు 2004 కంటే ముందు రాజకీయ జీవితం టీఆర్ఎస్ కంటే ముందు లేదు. ఆయన ఏ పార్టీ నాయకుడు కాదు, ఉద్యమకారుడు. ఆయన ఉద్యమకారుడు. పార్టీ జీవితం స్టార్ట్ చేసింది, పొలిటికల్ జీవితాన్ని స్టార్ట్ చేసింది టీఆర్ఎస్ పార్టీతోనే. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని ఎన్నడూ గెలిపేలే. పక్క నియోజకవర్గంలో పోయి 5-6 నియోజకవర్గాలను గెలిపించిన నాయకుడు కాదు. టీఆర్ఎస్ పార్టీ ఈటల రాజేందర్ని గెలిపించింది. పాయింట్ ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, రాకేష్ రెడ్డి గారైనా విన్ లేదు. నేను చెప్తున్నా ఒక ఉదాహరణ మీరే చెప్పండి కానీ ఒక్క నిమిషం రాకేష్, మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దు. మళ్ళీ మీరు ఇలాగ అదే సూత్రం పాటించడం మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలి, దయచేసి మాట్లాడినప్పుడు మాట్లాడాలంటే నేను కూడా చాలా విషయాలు మాట్లాడాలి. నేను చెప్తున్నా కదా నరసింహారెడ్డి గారు. ఇప్పుడు ఇక్కడ కాంట్రడిక్టరీ ఏంటంటే ఈటల రాజేందర్ని టీఆర్ఎస్ గెలిపించింది కానీ టీఆర్ఎస్ ఏనాడు ఈటల రాజేందర్ని గెలిపించలేదు అంటున్నారు. ఇవాళ అక్కడ బీజేపీకి ఉన్న ఓటు బ్యాంకు 1600 మాత్రమే. కానీ వాళ్ళ నెక్ టు నెక్ వచ్చిన అది కూడా చెప్తాను. ఇప్పుడు ఈ బీజేపీని గెలిచిన ఈటల రాజేందర్ గెలిపించినాడు, బీజేపీ ఈటల రాజేందర్ గెలిపించినాడు కాదు. నేను అదే అంటున్నా కదా, ఇట్లా అదే అంటున్నా. ఒకవేళ ఇప్పుడు ఈటల రాజేందర్ గెలిస్తే బీజేపీ గెలిచినట్టు కాదు, ఈటల రాజేందర్ గెలిచినట్టు ముందే అనౌన్స్ చేసిన కదా. అది టీఆర్ఎస్ ప్రజల మాట. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏంటంటే వస్తున్న అన్నిటిలో నాగార్జున సార్ ఉదాహరణ అందుకే చెప్పినాను, ఎమ్మెల్సీ ఉదాహరణ అందుకే చెప్పినాను. మనకు బాగా తెలుసు, గెలవడానికి నీకు సమాజం కావాలి, గెలిచినాక సమాజానికి నువ్వు కావాలి. నేను ఒక ఉదాహరణ కంప్లీట్ చేయనండి. దీని ప్రకారం చూస్తే ఏంటంటే కాంగ్రెస్ అభ్యర్థి ఒక బలహీనమైన అభ్యర్థిని పెట్టడము, ఆల్రెడీ ఒక రూమర్ ఆల్రెడీ ఇద్దరు అని పెట్టినారని, కొన్ని పైసలు ఎక్స్చేంజ్ అయినాయి, రేవంత్ రెడ్డి ఇచ్చినని వచ్చిన విషయాలు చెప్తున్నాను, పత్రికలు వచ్చినాయి మాట్లాడుతున్నాను. నేను టీఆర్ఎస్ పార్టీ చర్చ ఉంది. ఇవాళ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు చూస్తే కూడా ఉంది. కాంగ్రెస్ బీజేపీకి ఇంతకుముందు 2018 ఎన్నికల్లో మధు యాష్కి కూడా కాంగ్రెస్ పరిగణలోకి తీసుకోలేదు, చాలా తక్కువ. కాంగ్రెస్ 5%. 2018 ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోనే 7 ఈటల్లో 2,12,000 ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. 2019 ఎన్నికల్లో మధుయాష్కి గారికి 62,000 ఓట్లు. ఓవరాల్ గా మీరు చెప్పేది టీఆర్ఎస్ ఖచ్చితంగా విజయం, టీఆర్ఎస్ 30,000 పైచిలకు ఓటుతో గెలుస్తున్నది మీ ధీమా. రైట్ మహేష్ గారు, ఈ వీటిల్లో దళిత బంధు వర్సెస్ రాజేందర్ గారి వ్యక్తిగత ఇమేజ్ కావచ్చు, లేకపోతే ఆయన పోగు చేసుకున్న సింపతి కావచ్చు, ఈ రెండిట్లో దేనికి ఎక్కువ ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంది? అడ్వాంటేజ్, మనీ పరంగా అడ్వాంటేజ్ టీఆర్ఎస్ ఉంది, అది సెకండ్ ఫ్యాక్టర్. ఎందుకు బీజేపీ కేంద్రంలో ఉంది కదా, వాళ్ళకి ఉండదా? ఎక్కువ కాదు అసలు, లేదని అంటలేదు. ఏం లేదు, ఈటల రాజేందర్ గారు పాదయాత్ర చేసిన రోజుకి 20 లక్షలు ఖర్చు చేసి తక్కువ ఖర్చు అవుతుంది. ఖర్చు కావాలి, ఆయనకు డబ్బులు లేవని మనం డబ్బులు లేవని ఎవరు అంటున్నారు? పంచిన దాంట్లో కూడా వాళ్ళు కూడా ఉన్నారు. ఒక కవర్ లో వీళ్ళు 6,000 చూపిస్తే ఒక కవర్ లో వాళ్ళు 10,000, 2,000. సో అట్లా పంపకంలో ఏమి ఎవరు తగ్గిలేరు. మాట్లాడాల్సిందల్లా మీరు అన్నట్టు పథకాలు, సెంటిమెంట్, దళిత బంధు సెంటిమెంట్. దళిత బంధు మీరు అన్నట్టు మన మామూలు జనరల్ ఒపీనియన్లో ఉన్నట్టుగా ఆయన క్రెడిబిలిటీ, కేసీఆర్ గారు దళితులను ఉద్ధరిస్తామంటే నమ్మే పరిస్థితిలో పూర్తిగా దళితులు ఉన్నారా అనేది ప్రశ్న. వచ్చిన అకౌంట్లు కనబడ్డా వాడు తీసుకోవడానికి లేదు. నిజంగానే ఎప్పుడు మనకు అది ఆ అనుభూతి ఎప్పుడు కలుగుతుంది? వచ్చిన అమౌంట్ ప్రాక్టికల్గా మన ఇంట్లో ఏదో ఒక వస్తువు రూపేనా, ఆస్తి రూపేనా మనకు ఒక భరోసా లెక్క కనబడితే ఖచ్చితంగా మీరు అన్నట్టు బ్రహ్మాండం బద్దలైపోయే స్కీమ్ అది. కానీ ఆయన మొదటి నుంచి ముఖ్యమంత్రి అయిపోతే తలనరుకుంటా అన్నాడు, అదే వరల్డ్ పాపులర్ జోక్ అది. తర్వాత మొన్న అసెంబ్లీ సాక్షిగా ఈ పోయి మళ్ళీ హుజురాబాద్ ఎలక్షన్ ముందే నేనెప్పుడన్నా 3 ఎకరాలు ఇస్తానని ఒక మాట పెట్టుకున్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా మన రైతాంగం అంతా కూడా వరిని కొనము అనే కాంట్రవర్సీని బాగా ఇంబైబ్ చేసుకున్నారు. బిడ్డ నువ్వు ఇన్ని 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడతావు, ఇప్పుడు రేపు ఆయన ఉద్యోగం పోతుంది. ఆయన మీద ప్రధానమంత్రికి ఫిర్యాదు చేసినాము, ఎంక్వైరీ నడుస్తుంది, రిజిస్టర్ అయింది కంప్లైంట్. సరే ఇప్పుడు రైతాంగం ఏంటంటే నువ్వు 1,00,000 కోట్లు పెట్టి ప్రాజెక్టులు కడతావు, మాకు అన్ని వర్గాలు ఇప్పుడు ఏమైతుందంటే దళిత బంధు అంటే ఒక సామాజిక వర్గానికి, ఒక్కటే మాట దళిత బంధు ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఆ సామాజిక వర్గమే కేసీఆర్ గారిని పూర్తిగా నమ్మే పరిస్థితి లేదు. ఇది ఒక కారణం. రెండవది అంటే అది వన్ సైడ్ కాలేదని చెప్పదలుచుకున్నాను నేను. స్ప్లిట్ అయినాయి డెఫినెట్ గా.
రెండోది పూర్తిగా దళితులంతా కట్టకట్టుకునేది వేయలేదు. Right, okay. అన్డౌటెడ్లీ వీ కెన్ రూల్ దట్. Right, okay. ఒకటి. రెండోది అన్ని సామాజిక వర్గాలు, అన్ని కులాలు మతాలు ఇన్వాల్వ్ అయిన ఏకైక వ్యవస్థ ఏదైనా ఉందంటే అది వ్యవసాయం. ఆ వ్యవసాయం పండించిన పంటను కొనమని ఒక కరువు పెట్టిండు. ఇది ఖచ్చితంగా రైతుల మధ్యనో, పాల కేంద్రాల దగ్గరనో, చావడ్ల దగ్గరనో, పంచాయతీ ఆఫీసులలోనో, పొలాల దగ్గరనో చర్చ అయితే జరిగింది. ఈ చర్చ అయితే జరిగింది. ఇది ఇప్పుడు ఆల్రెడీ రూరల్ కాన్స్టిట్యూన్సీ కాబట్టి రైతులు చర్చ జరుగుతుంది, బ్రహ్మాండంగా చర్చ జరిగింది. ఈయన చివరి గింజ వరకు కొంట అన్న వ్యక్తి వెంటనే మాట మార్చి నేను వరి పంట వేయొద్దు, వరేస్తే ఊరే అన్నారు కదా. ఆ రైతుల ఆక్రోశం కూడా ఇందులో చూడబోతుందని నా అంచనా. తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు కొన్ని వేదికల మీద సిలిండర్ పెట్టారు. నిజమే, సిలిండర్ 600ది 1200 అయింది. సిలిండర్ ముందు పెట్టవలసిందే, కానీ సిలిండర్ గుర్తోడు కూడా ఒకడు ఉన్నాడల్లా. ఇప్పుడు సార్ టైట్ కంటెస్ట్ సార్, ఇప్పుడు టైట్ కంటెస్ట్ నడుస్తున్నప్పుడు ప్రతి చిన్న ఓటు ఖచ్చితంగా చిన్న ఓటు కూడా అదే వాడు 1000-2000 గుంజండి అనుకోండి, ఇప్పుడు మనం వేస్తున్న అంచనాలన్నీ పటాపంచలు. మహేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, నరసింహారెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు అండ్ పురుషోత్తం రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం, ఎగ్జిట్ పోల్సే కదా మనం ఇప్పుడు చూస్తున్నది. ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి భారత ప్రజాస్వామ్యంలో. అలాగని పూర్తిగా కొట్టిపారేయలేం కూడా. ఒక్కొక్కసారి ఆ వాతావరణానికి తగ్గట్టుగానే ఎగ్జిట్ పోల్స్ కూడా వాటి ఇవి చూపిస్తూ ఉంటాయి, ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. పూర్తిగా కొట్టిపారేయలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఒకటి 2వ తేదీన వచ్చే రిజల్ట్స్లో RRR సినిమా రిలీజ్ అవుతుందా, లేకపోతే బండి సంజయ్ గారి కళ్ళవుతుందా అనేది తెలిసిపోతుంది. ఇక మరి కాసేపట్లో హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటెల రాజేందరే గనక గెలిస్తే కేసీఆర్కి ఎలాంటి ఎదురుదెబ్బ తగిలినట్టు అవుతుంది? అసలు హుజురాబాద్ ఎన్నికని కేసీఆర్ ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు? ఈ ఎన్నికని కేసీఆర్ ఈటెల రాజేందర్ పైన చర్య తీసుకోవడం వల్ల వచ్చిన ఎన్నిక కాబట్టి ఎందుకు అంతదాకా వెళ్లాల్సి వచ్చింది? ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానం. అలాగే ఆంధ్రప్రదేశ్లో టీఆర్ఎస్ పార్టీ పెట్టబోతున్నారా అనే చర్చ ఎందుకు జరుగుతోంది? ఇలాంటి చాలా అంశాలతో వీకెండ్ కామెంట్ బై ఆర్కే ప్రసారం కాబోతుంది. ప్లీజ్ వాచ్. గుడ్ నైట్.